బైబిల్‌లో ఉన్నటువంటి వంశావళి గురించి మాట్లాడుతూ ఒక పెద్ద బ్లండర్ చేశారు. అసలు దాన్ని విన్న తర్వాత ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. నేను ముందుగానే చెప్తున్నాను ఆ మాట. ఈయనకు స్పష్టపరచబడిందంట. అంటే ఈయనకేదో దేవుడు రెవల్యూషన్ ఇచ్చి స్పష్టం చేశాడంట. ఏం స్పష్టం చేశాడంటే బైబిల్ స్పష్టంగా లేదని స్పష్టం చేశాడంట. దాన్ని తీసుకొని వచ్చి మరియ తల్లి తన కుమారుడికి మెంటలెక్కింది అన్న స్థాయికి ఆమెని పోర్ట్రే చేయడానికి ట్రై చేశారు. ఆ ఒక్క మాట మీరు అన్నది బైబిల్‌లో చూపించండి. లేదు, బైబిల్‌లో లేదు. మీ డ్రామాని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది చాలా తప్పు షాలేం రాజు గారు. అలా చేయకూడదు. ఒక బోధకుడు అయ్యుండి మీరు నలుగురికి చెప్పే స్టేజ్‌లో ఉండాలి గానీ, నలుగురి చేత చెప్పించుకునే స్టేజ్‌లో మీరు ఎప్పుడు ఉండకూడదనే విషయాన్ని గుర్తుంచుకోండి. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ పాస్టర్ల అబద్ధ బోధ కథోలిక దిద్దుబాటు కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా మనం ప్రొటెస్టెంట్ పాస్టర్లు చేసేటువంటి అబద్ధ బోధలకి మనం కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కౌంటర్ అనే కంటే కూడా దిద్దుబాటు అనే పదం బాగుంటుంది అనేది నా ఒపీనియను. ఇవాళ ప్రత్యేకించి పాస్టర్ షాలేం రాజు, నాకు అంతకుమించి ఆయన గురించి డీటెయిల్స్ ఇంకేం తెలియదు. ఆయన వీడియోస్ కూడా నేను పెద్దగా చూడలేదు. ఒక్క వీడియో చూశాను. అయితే ఆయన చాలా బ్లండర్స్ ఈ వీడియోలో మాట్లాడాడు. చాలా పెద్ద తప్పులు మాట్లాడాడు ఆయన. సో ఈ వీడియోని ప్రజల ముందుకు తీసుకొస్తే అట్లీస్ట్ ఆయన జ్ఞానం ఏంటి అనేది తెలుసుకొని, కథోలిక శ్రీసభ మీద అలాంటి వ్యక్తి నిందలు వేస్తున్నాడు అని అంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి జ్ఞానం ఏ పాటిది అనేది ప్రజలకు తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. పాస్టర్ షాలేం రాజు గారు చేసినటువంటి ఆ వీడియో లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. ఒకవేళ రేపు వాళ్ళు మేము ఆ వీడియో చేయలేదు, ఆ వీడియోలో డీటెయిల్స్ లేవు అని అంటే ఆ వీడియో మన దగ్గర కాపీ ఉంటుంది కాబట్టి అవి వివరించవచ్చు. ఇవాళ ఆయన మాట్లాడినటువంటి వీడియో నుంచి కొన్ని క్లిప్స్ తీసుకున్నాను. ఆ క్లిప్స్లో ఆయన మరియ తల్లి గురించి లేదా పునీతుల గురించి తప్పుగా మాట్లాడిన అంశాలు, అదేవిధంగా బైబిల్ గురించి ఆయన తప్పుగా మాట్లాడినటువంటి అంశాలని గురించి ఇవాళ మనం మాట్లాడబోతున్నాం. సో మొదటగా ఆలస్యం చేయకుండా ఆయన చేసినటువంటి వీడియోలోకి వెళ్ళి ఏం మాట్లాడాడో ఒకసారి విందాం. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోదా అను వారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడ నుండి వచ్చిందని చెప్పుకొని ఆయన విషయమే అభ్యంతరపడిది అని ఉంది. చూడండి, యాకోబు, యోసేపు, సీమోను, యోదా. యేసు తర్వాత మళ్ళీ 4 కొడుకుల్ని గన్నది మరియమ్మ. యేసు ఒక్కడే కాదు, కన్యగా ఉండి యేసును గన్నది. యేసయ్యకు జన్మనిచ్చిన తరువాత యోసేపుకు భార్యగా ఉండి 4 కొడుకుల్ని గన్నది. ఒకరికంటే ఎక్కువ మంది కూతుళ్లను గన్నది. మరియా యేసును మాత్రమే కని ఆగలేదు. యేసును కను వరకు యోసేపు ఆమెను ఎరుగకుండెను అని రాయబడి ఉంది. కుమారుని కను వరకు ఆమెను కుమారుని కను వరకు ఎరగకుండిందంటే తర్వాత ఆమెను ఎరిగున్నాడు. ఓకేనా? అంటే పర్టికులర్ టైం చెప్పాడు. ఈ టైం వరకు ఆయన వారు వేరుగా ఉన్నారు. తర్వాత వారు భార్యాభర్తలుగా వారు దాంపత్య జీవితంలో జీవించారు అనేది స్పష్టంగా చెప్తున్న వచనం ఇది. దానికి 2వ లేఖనం, అలా వారిరువురు భార్యాభర్తలే మళ్ళా సంతానాన్ని కన్నారు. సో పాస్టర్ షాలేం రాజు గారికి ఒక్క వచనమే పట్టుకొని ఆ ఒక్క వచనంలో నుంచే సమస్తాన్ని బయటికి తీసుకురావాలి అనేటువంటి భావన చాలా ఎక్కువగా ఉంది. అందుకే ఒక్క వచనంలో నుంచే ఆయన యేసుక్రీస్తు తల్లి, ఆయనకున్నటువంటి 4 సోదరులు, కనీసం 2 సోదరీలు అనేటువంటి కాన్సెప్ట్ని ఆయన వెలికి తీసుకొచ్చాడు. అయితే వాస్తవానికి బైబిల్ చెప్తున్నటువంటి ట్రూత్ అది కాదు. అక్కడ యేసుక్రీస్తు సోదరులు అని రాయబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు యేసుక్రీస్తుకి సోదరులే, కానీ మరియ తల్లి గర్భాన జన్మించినటువంటి వారు కాదు. వారు యేసుక్రీస్తుకు కజిన్స్ అనేటువంటి విషయం పాస్టర్ షాలేం రాజు గారికి తెలియదు. పాస్టర్ అయి ఉండి కూడా బైబిల్ లోతుగా తెలియకపోవడం బాధాకరమైనటువంటి విషయం. ఇక ప్రజలకి ఏం చెప్తాడు అనేది. కాకపోతే మరియ తల్లికి యేసుక్రీస్తు తర్వాత ఎవరూ జన్మించలేదు అనేది నేను ప్రూవ్ చేయగలగాలి. నేను ప్రూవ్ చేయలేకపోతే పాస్టర్ షాలేం రాజు గారి మాటలు నిజమైపోతాయి. కాబట్టి కొన్ని పాయింట్స్ని చూసుకుంటూ వెళ్ళడం ద్వారా మరియ తల్లికి యేసుక్రీస్తు తర్వాత పిల్లలు లేరు అనేది బైబిల్లో ఎలా ఉంది అనేటువంటి విషయాలను మనం ధ్యానిస్తాం. సో మొట్టమొదటిగా యేసుక్రీస్తుకి సొంత సోదరులు అనగా ఒకే రక్తం కలిగినటువంటి వారు, ఒకే గర్భాన జన్మించినటువంటి సోదరులు ఉన్నారు. మరియ తల్లి వీరిని కన్నది, మరియ తల్లికి వీరు పుట్టారు, లేదా వీరి తల్లి మరియమ్మ
అని బైబిల్లో ఎక్కడ స్ట్రైట్గా లేదు. ఉన్నటువంటి ఒకే ఒక్క వచనం మన పాస్టర్ గారు చెప్పింది. ఆ ఒక్క వచనం మాత్రమే ఉంది. అక్కడ యేసుక్రీస్తుకు సోదరులు అని మాత్రమే రాయబడింది. సో సోదరులు అనేటువంటి మాట కీలకం. రాబోయే కొద్దీ మనం దాన్ని లోతుగా ధ్యానించి అసలు ఏంటి వారెవరు అనేటువంటి దాని గురించి పూర్తిగా తెలుసుకుంటాం. ఇక రెండవ ఎవిడెన్స్, మొదటి ఎవిడెన్స్ ఏంటంటే స్ట్రైట్గా అసలు ఎక్కడా లేదు బైబిల్లో యేసుక్రీస్తుకు సొంత సోదరులు ఉన్నారని, అదేవిధంగా మరియ తల్లి గర్భాన వీరు జన్మించారు అనేటువంటి మాట ఎక్కడా లేదు. అది ఒకటవ ఎవిడెన్స్. రెండవది లూకా సువార్త 2వ అధ్యాయం 41వ వచనంలో చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు, మరియమ్మ, జోజప్ప అంటే ఎవరో కాదు, యోసేపు, జోసెఫ్ అనేటువంటి పేరుని జోజప్పగా అనువదించారు. సో కాథలిక్ చర్చిలో జోజప్ప అంటే యోసేపు. నేను ఎక్కడన్నా మధ్యలో జోజప్ప అని అంటే యోసేపు అని గుర్తుంచుకోండి. సో మరియ తల్లి, జోజప్ప, యేసుక్రీస్తు వీరు ముగ్గురు కలిసి పాస్కా పండుగకి ప్రతి ఏటా వెళ్తారు. ఇది అక్కడే ఉంది. లూకా సువార్త 2వ అధ్యాయం 41వ వచనంలో పాస్కా పండుగ వచ్చినప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేముకు వెళ్ళుచుండేది వారు. సో ప్రతి ఏటా వాళ్ళు కుటుంబంగా యెరూషలేముకి వెళ్తారు. ఎందుకనంటే ఇది ఇజ్రాయేలీలకు ఉన్నటువంటి శాశ్వతమైన కట్టడ, అంటే ఒక నియమం, ఖచ్చితంగా వెళ్ళాలి. ఇది ఎక్కడ చూస్తాం మనం? ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాం. సో అంటే ఒక కుటుంబం అనేది తప్పకుండా యెరూషలేముకు వెళ్ళి అక్కడ బలులు అర్పించి తిరిగి వచ్చేటువంటి వారు. సంవత్సరానికి 3 సార్లు వెళ్తారు 3 పండగలకి అనే విషయాన్ని గుర్తుంచుకుందాం. ఇక్కడ ఇది ఎందుకు తీసుకొచ్చాను అని అంటే, యేసుక్రీస్తుకి 12 ఏళ్ళు ఉన్నప్పుడు దేవాలయానికి ఎవరెవరు వెళ్ళారు? నియమం ఏంటి? ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనంలో కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి మగవారు తప్పకుండా జెరూసలేం వెళ్ళాల్సిందే. కానీ ఇక్కడ ఎంతమంది వెళ్ళారు? 2 మగవారు, యేసుక్రీస్తు, జోజప్ప, ఆ తర్వాత ఒక స్త్రీ మరియమ్మ, ఈ ముగ్గురే వెళ్ళారు. మరి యేసుక్రీస్తు తర్వాత మిగిలిన పిల్లలు ఉంటే, లేదా యేసుక్రీస్తు కంటే ముందు పిల్లలు ఉంటే వాళ్ళు ఎక్కడా? అది శాశ్వతమైన కట్టడ. ఒకరిని తీసుకొచ్చి ఇంకొకరిని తృణీకరించడానికి జోజప్ప ఏం మామూలు వ్యక్తి కాదు. ఆయన నీతిమంతుడు అని రాయబడింది బైబిల్లో. సో నీతిమంతుడు అయి ఉంటే ఆయన అందరినీ తీసుకొని వెళ్తాడు, ఆయనకు పుట్టి ఉంటే. అంటే క్లియర్గా అర్థమైపోతుంది, యేసుక్రీస్తుకి 12 ఏళ్ళు ఉన్న నాటికి ఏ ఒక్కరూ వాళ్ళకి జన్మించలేదు. అంటే ఆ టైంకి ఎవరు లేరు యేసుక్రీస్తుకి సోదరులు. సరే, ప్రొటెస్టెంట్ వాదన ప్రకారం 12 ఏళ్ళ వరకు లేరు, 13వ ఏట పుట్టారు అనుకుందాం. అంటే యేసుక్రీస్తుకి 13 ఏళ్ళు వచ్చినప్పుడు ఒక సోదరుడు, ఫస్ట్ సోదరుడు జన్మించాడు అనుకుందాం. అంటే తర్వాత పుట్టిన సోదరులు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యేసుక్రీస్తుకి ఏమవుతారు? తమ్ముళ్ళే అవుతారు తప్ప అన్నలు అవ్వరు. ఎందుకు అవ్వరు? ఎందుకంటే యేసుక్రీస్తు తొలిచూలు కుమారుడు, ఫస్ట్ థింగ్. అంటే మరియమ్మకి మొదట జన్మించిన పుత్రుడు. ఆ తర్వాత 13 ఏళ్ళకి మిగిలిన వాళ్ళు పుట్టారనుకుందాం. 13 ఏళ్ళ తర్వాత ఒక్కొక్కరు పుడతారు. 13 ఏళ్ళ తర్వాత 5 మంది దబీమని ఒకసారి పుట్టరు కదా. సో ఒక్కొక్కరు పుడుతున్నారు. సో 13 ఏళ్ళ తర్వాత ఒకడు పుట్టాడు అని అనుకుందాం. అంటే యేసుక్రీస్తుకి 30 ఏళ్ళు వచ్చే నాటికి లీస్ట్ తమ్ముడు, అంటే ఎవడైతే ఫస్ట్ పుట్టింటాడో యేసుక్రీస్తు తర్వాత పుట్టినటువంటి కుమారుడు ఎవడైతే ఉంటాడో అతని వయసు ఎంత ఉంటుంది? యేసుక్రీస్తుకి 30 ఏళ్ళు వచ్చినప్పుడు -12 చేస్తే 18. ఖచ్చితంగా సంవత్సరం గ్యాప్తోనే పుట్టరు. అంటే అట్లీస్ట్ 17, 18 ఏళ్ళు ఉండొచ్చు అని చెప్పొచ్చు మినిమం. అంటే మినిమంలో మినిమం ఏజ్ 17 ఏళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు ఒక వచనం చదువుదాం బైబిల్ నుంచి. యోహాను సువార్త 7వ అధ్యాయము 3-4 వచనాలు. ఆయన సహోదరులు అనగా క్రీస్తు సహోదరులు మాట్లాడుతూ యేసుక్రీస్తుతో ఈ విధంగా అంటున్నారు. ఆయన సహోదరులు ఆయనను చూచి, యేసుక్రీస్తును చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలం విడిచి యోదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపగోడు వాడెవడు తన పని రహస్యమున జరిగింపుడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకొనుము అని చెప్పిరి. యేసుక్రీస్తుకు 12 ఏళ్ళు ఉన్న తర్వాత ఒకడు పుడితే, 13వ ఏట ఒకడు పుడితే, యేసుక్రీస్తుకు 30 ఏళ్ళు వచ్చేసరికి ఆ పుట్టినటువంటి రెండో వ్యక్తికి లేదా యేసుక్రీస్తు తొలి తమ్ముడికి, యేసుక్రీస్తు యొక్క తొలి తమ్ముడికి 17 ఏళ్ళు వస్తాయి. 17 ఏళ్ళ వ్యక్తి 30 ఏళ్ళ వ్యక్తికి ఈ మాట చెప్తుంటే ఎంత ఎబ్బెట్టుగా ఉంటుంది. నీవు చేయుచున్న క్రియలు అందరూ చూసేలాగా నువ్వు యోదయాకి వెళ్ళు, ఎవడు దీన్ని రహస్యంగా ఉంచుకోవాలనుకోడు అని 17 ఏళ్ళ పిల్లాడు మాట్లాడడం మీరు ఊహించగలరా? యేసుక్రీస్తుతో ఈ మాటలు అంటున్న వాళ్ళు కొంచెం అధికారంతో అంటున్నారు. బాగా అబ్జర్వ్ చేయండి. ఆయన సహోదరులు ఆయనను చూసి, ఒక్కడు కాదు కనీసం 2 ఉండాలి. సహోదరులు అన్నారంటే 2 ఉండాలి. అంటే 17 ఏళ్ళోడు ఒకడు, 15 ఏళ్ళోడు ఒకడు. అంటే ఏది సింపుల్గా చెప్పాలంటే 10వ తరగతి చదివేటోడు 30 ఏళ్ళు ఉండి ఉద్యోగం చేసేటోడితో చెప్తున్నారంట, నీవు చేయుచున్న ఈ క్రియలు నీ శిష్యులు చూచున్నట్లు.
అంటే అధికారంతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. 15-16 ఏళ్ల పిల్లోళ్ళు అధికారంతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారంటే ఎబ్బెట్టుగా లేదా? అంటే ఈ పాజిబిలిటీ కూడా కొట్టేసేయాలి. అంటే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వారు యేసుక్రీస్తు కంటే పెద్దవాళ్ళు. అంటే మరే తల్లి గర్భాన జన్మించలేదు, యేసుక్రీస్తు కంటే పెద్దవాళ్ళు. అప్పుడు ఏమై ఉంటుంది ఆబ్వియస్ కేసు? సో యేసుక్రీస్తుకి కజిన్స్ అయి ఉంటారు. ఇది ఏ విధంగా అయి ఉంటారు అనేది ఇంకొన్ని ఎవిడెన్స్ మనం చూస్తే అర్థమవుతుంది. ఇది రెండో ఎవిడెన్స్. ఇక మూడో ఎవిడెన్స్, కానాపల్లె పెండ్లి విందుకి యేసుక్రీస్తు శిష్యులు కలిసి వెళ్ళారు. కానాపల్లె పెండ్లి విందు నాటికి జోసెఫ్ గారికి మనకు కనిపించరు. 12 ఏళ్ళప్పుడు కనిపించారు, 30 ఏళ్ళ తర్వాత కనిపించలేదు. అంటే ఆ మధ్యలో ఎప్పుడు ఆయన మరణించారు అని కథోలిక శ్రీసభ బోధిస్తూ ఉంది. సో ఇప్పుడు మరియమ్మ, యేసుక్రీస్తు శిష్యులు వివాహానికి ఆహ్వానించబడ్డారు, వెళ్ళారు. పెళ్ళికి ఎంతమంది వెళ్ళారు? యేసుక్రీస్తు కుటుంబంలో ఎంతమంది వెళ్ళారు? 2 వెళ్ళారు. మరి మిగిలిన వాళ్ళు లేరు. ఒకవేళ జోసెఫ్ గారు చనిపోయి ఉంటే ఆ బాధ్యత అంతా ఎవరి మీద ఉంది? ఇప్పుడు పిల్లల మీద ఉంది. మరియ తల్లి మీద ఉంది ఆ పిల్లల యొక్క బాధ్యత. మరి ఆ పిల్లలు ఎటుపోయారు? అంటే మరియ తల్లి వాళ్ళని వదిలేసి వచ్చిందా? అంటే బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తుకు 12 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఆయనకు తోడుగా ఎవరు లేరు. యేసుక్రీస్తుకు 30 ఏళ్ల వయసు వచ్చినప్పుడు వారికి పిల్లలు ఎవరు లేరు. అనగా జోసెఫ్ మరియమ్మకి బిడ్డలు ఎవరు లేరు. ఇది మూడవ ఎవిడెన్స్. ఇక నాలుగవ ఎవిడెన్స్, యేసుక్రీస్తు సిలువ చెంతగా ఉన్నప్పుడు, అంటే సిలువ మీద ఉన్నప్పుడు, ఆ సిలువ చెంత మన యోహాను గారు మరియ తల్లి నించొని ఉన్నారు సిలువ కింద. అప్పుడు యోహాను చూసి, యోహాను ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. మరియమ్మని చూసి, స్త్రీ ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు. మరియ తల్లిని యేసుక్రీస్తు ఎందుకు స్త్రీ అన్నాడు అనే అంశం గురించి నేను గతంలోనే ఒక వీడియో చేశాను. అది ఆమె యొక్క స్థాయిని పెంచడానికే యేసుక్రీస్తు ఆ మాట అన్నాడు. అది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రొటెస్టెంట్ సోదరులు ఎవరైనా దీని మీద అనుమానం ఉంటే తర్వాత ఈ వీడియో అయిపోయిన తర్వాత దాన్ని చూడవచ్చు. సో స్త్రీ ఇదిగో నీ కుమారుడు అని అంటే ఆ గడియ నుంచి శిష్యుడు ఆమెను తన ఇంటికి కొనిపోయాను అని ఉంది. అంటే యోహాను గారు మరియ తల్లిని తన తల్లిగా అంగీకరించాడు. ఒక శిష్యుడై ఉండి, యేసుక్రీస్తు యొక్క శిష్యుడై ఉండి తల్లిగా అంగీకరించాడు. ఒకవేళ యేసుక్రీస్తుకు నిజంగా సోదరులే ఉండి ఉంటే ఎవరో ఒక వేరే వ్యక్తికి అప్పగించాల్సినటువంటి బాధ్యత ఉందా యేసుక్రీస్తుకి? ఆ అవసరమే లేదు. అట్లీస్ట్ యేసుక్రీస్తు మరణించిన ఆ క్షణంలోనైనా ఆ చుట్టుపక్కల వారు ఉండేవారు. అది ఎక్కడా లేదు. స్వయాన తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తే యోహానికి అప్పగించారంటే, ఇదిగో యోహానికి మీదట నేను ఉండను, నా తల్లి బాధ్యతలు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆ బాధ్యత నీ మీద పెడుతున్నానని యోహానుకు చెప్తే యోహాను ఆమెను తల్లిగా ఇంటికి తీసుకొని పోయినట్లుగా చూస్తున్నాం. ఆ తర్వాత యోహాను ఆమెను తీసుకుని వెళ్ళి ఎఫెసు నగరంలో ఉన్నారు. ఎఫెసు నగరంలో ఆమె కొంత కాలం పాటు అక్కడ ఉంది. ఆ ఎఫెసు నగరంలోనే 425వ సంవత్సరంలో ఆమెను దేవమాతగా, అనగా దేవునికే తల్లిగా ప్రకటించి ఒక గొప్ప ఉత్సవాన్ని, ఒక పెద్ద తిరునాళ్ళని ఎఫెసు వాసులు ఆనాడు చేసుకున్నారు 425వ సంవత్సరం. ఈ మాట ఎందుకు చెప్పానంటే, పాస్టర్ షాలేం రాజు గారు దేవమాత అనేటువంటి అంశం గురించి కూడా ఒక కామెడీ చేయబోతున్నారు. సో దానికి జస్ట్ ఒక ట్రైలర్ లాగా ఇది ఇస్తున్నాను అనమాట. అవి 4 ఎవిడెన్స్లు. ఈ 4 ముఖ్యమైన ఎవిడెన్స్, 5వ ఎవిడెన్స్, అదే సోదరులు అనేటువంటి మాట. సోదరులు అనేటువంటి మాటకి గ్రీకు భాషలో ఉపయోగించినటువంటి పదం అడెల్ఫోయిస్. అడెల్ఫోయిస్ అనేటువంటి ఈ మాట విశాల అర్థం కలిగింది. అంటే ఇప్పుడు ఉదాహరణకి సృజన అనే నేనున్నాను, మా నాన్న ఉన్నాడు, మా నాన్నకి అన్న ఉన్నారు, తమ్ముడు ఉన్నారు. సో అన్నకి తమ్ముడికి పిల్లలు ఉన్నారు, వాళ్ళలో అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళు నాకేమవుతారు? అన్నలు అవుతారు, సోదరులు అవుతారు. సో ఇప్పుడు మేమిద్దరం సోదరులమా అంటే, వంశావళి పరంగా మా నాన్న కోణంలో నుంచి ఆలోచిస్తే నేను, నా కజిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సోదరులం. కానీ ఇంగ్లీష్లో ఒక స్పష్టమైన పదం ఉంది, కజిన్. అదేం చేస్తుందంటే, వీరు సృజన్ తల్లి కడుపున పుట్టినటువంటి వారు కాదు, వారు చిన్నమ్మ లేదా పెదనాన్న, ఆ వారి నుంచి వచ్చినటువంటి బిడ్డలు అని విడదీయడానికి వీలుగా పెద్దమ్మ కుమారుడు, కజిన్ అనేటువంటి మాట ఉంది. కానీ గ్రీకు భాషలో అడెల్ఫోయిస్ అనేటువంటి మాటకి ఒకటే అర్థం ఉంది, అదేంటంటే సోదరుడు. ఒకవాడు ఎవడైనా కానీ సొంత తల్లి కడుపున పుట్టి ఉండొచ్చు, లేదా ఓన్లీ తండ్రికి వేరే మహిళకి జన్మించి ఉండొచ్చు, లేదా ఒక మహిళకి ఇంకొక వ్యక్తికి, అనగా ఆల్రెడీ ఇద్దరు కలిసి ఉండి వాళ్ళు విడాకులు తీసుకొని ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే వారికి పుట్టినటువంటి బిడ్డ కూడా అడెల్ఫోయిస్ అవుతాడు. అదేవిధంగా ఒకే విశ్వాసం కలిగినటువంటి వారిని, ఒకే దేశం ప్రజలని, అనగా ఇజ్రాయేల్ దేశం మొత్తాన్ని బ్రదరన్ అడెల్ఫోయిస్ అని పాత నిబంధనలో ఉపయోగించారు. ఒకే విశ్వాసం కలిగినటువంటి వారిని, యావే దేవుణ్ణి వర్షిప్ చేసే వాళ్ళందరూ, ఒకవేళ వాళ్ళు వేరే అన్యులైనప్పటికీ, వాళ్ళు
బాప్తిస్మం తీసుకుని ఒక ప్రత్యేకమైనటువంటి బాప్తిస్మం ఉంటుంది, ప్రోసెలైట్ బాప్తిస్మం అని. సో అన్యులు యూదులు అవ్వడానికి ఆ బాప్తిస్మాన్ని ఉపయోగిస్తారు. సో ఆ ప్రాజులైట్ బాప్తిస్మాన్ని తీసుకున్నటువంటి వారిని కూడా బ్రదర్ అని పిలుస్తారు. క్రైస్తవ విశ్వాసంలోకి వచ్చిన తర్వాత క్రీస్తును అనుసరించే ప్రతి ఒక్కరు కూడా సోదరులే. అంటే ఉదాహరణకి నేను మిమ్మల్ని సంబోధించాలంటే ప్రియమైన అడుల్ఫోయిస్, క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా అంటాను. అంటే అప్పుడు మీరందరూ నా తల్లి కడుపున పుట్టిన వాళ్ళు అవుతారా? కాదు కదా. క్రీస్తునందు ఒక విశ్వాసం ద్వారా మనము అన్నదమ్ములుగా చేయబడ్డాము. అలాగే అడెల్ఫోయిస్ అనేటువంటి మాటకి పర్యాయ పదంగా ఇంకొక పదాన్ని ఉపయోగించడానికి లేకపోవడం వల్ల బైబిల్ మొత్తంలో A to Z ప్రతి చోట కూడా అడెల్ఫోయిస్ అనే మాట ఉపయోగించారు. ఇది ఏ భాష? గ్రీకు భాష. గ్రీకు కూడా ఇప్పుడున్నటువంటి గ్రీకులో కజిన్ అనేటువంటి మాటకు వేరే అర్థం ఉంది. కానీ బైబిల్ 2000 సంవత్సరాల క్రితం రాశారు. 2000 సంవత్సరాల క్రితం కోయిన్ గ్రీక్ అనేటువంటి ఓల్డ్ గ్రీక్ ఉండేది. సో ఆ ఓల్డ్ గ్రీకులో అడెల్ఫోయిస్ అనేటువంటి ఒకే మాట ఉంది. అందువల్ల ప్రతి చోట కూడా అన్న తమ్ముడు అనేటువంటి భావన వచ్చిన ప్రతి చోట కూడా ఈవెన్ కొన్నిసార్లు అన్న కుమారులను ఉపయోగించాల్సినటువంటి కొడుకు వరస అయ్యే వాళ్ళకు కూడా బ్రదరన్, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక విశ్వాసానికి సంబంధించిన వారు కాబట్టి బ్రదర్ అని ఉపయోగించారు. ఇది స్వయాన బైబిల్లోనే ఉంది. ఏ బైబిల్లో కాదు, ప్రొటెస్టెంట్ బైబిలే తీసుకుంటున్నాను, కింగ్ జేమ్స్ వర్షన్. ఆదికాండము 13వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా ఉంది. అబ్రహాము లోతుతో మాట్లాడుతూ అంటున్నాడు, And Abraham said to Lot, Let there be no strife, I pray thee, between me and thee, and between my headman and thy headman, for we be brethren. లోతుతో అంటున్నాడు అబ్రహాము, మన గొర్రెల కాపరుల మధ్య గొడవలు వస్తున్నాయి కాబట్టి మనం అటు ఇటు దూరంగా వెళ్ళిపోదాము, నువ్వు మంచిగా ఉండాలని నేను ప్రార్థన చేస్తాను, నువ్వు అటు వెళ్తా అంటే అటు వెళ్ళు, లేదా ఇటు వెళ్తా అంటే ఇటు వెళ్ళు, నువ్వు ఎన్నుకున్న మార్గం కాకుండా నేను ఇంకో దాంట్లోనే వెళ్తాను అని చెప్పి వాళ్ళిద్దరూ ఒక ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం చేసుకుంటూ ఒక మాట అంటున్నాడు అబ్రహాము, ఫర్ వి బీ బ్రదరన్, మనం యావేనందు విశ్వాసం ఉంచిన వారిగా మనిద్దరం బ్రదర్లము, మనిద్దరం సోదరులము అని అన్నాడు. కానీ వాస్తవానికి లోతు అబ్రహాముకి ఏమవుతాడు? అన్న కుమారుడు, హారాను యొక్క కుమారుడు. అన్న కుమారుడు ఏమవుతాడు? కుమారుడు అవుతాడు అబ్రహాంకి. కానీ ఏమని పిలుస్తున్నాడు? బ్రదరన్ అని పిలుస్తున్నాడు. ఎందుకు అని అంటే అబ్రహాంతో పాటు యావే యందు విశ్వాసం కలిగి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి ఈ యొక్క లోతు మాత్రమే. యావేనందు విశ్వాసం కలిగిన ఇద్దరు వ్యక్తులను ఇక్కడ ఏమని ఉద్దేశించి మాట్లాడారు? బ్రదర్స్, అన్నదమ్ముళ్ళు అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడారు. అంటే సొంత కొడుకు అయ్యే వరుసను కూడా, అనగా అన్న కొడుకు, ఆ బ్లడ్ లైన్ ఉన్నా కూడా వాళ్ళని ఏమని ఉద్దేశించారు ఇక్కడ? బ్రదర్స్ అని మాట్లాడారు, అన్న కొడుకును కూడా. అంటే నేను ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే అడెల్ఫోయిస్ అనేటువంటి మాటకి కేవలం ఒకటే అర్థం ఉంది గ్రీకులో. అదే అక్కడ యేసుక్రీస్తుకు ఉపయోగించడం వల్ల చాలామంది ఏమనుకుంటారంటే యేసుక్రీస్తుకి సోదరులు ఉన్నారు అనేటువంటి భావనలో పడిపోయారు. అంతే తప్ప నిజానికి వారు యేసుక్రీస్తు సోదరులు కారు. క్రీస్తు శకం 2వ శతాబ్దంలో ప్రోటో ఇవాంజలియం ఆఫ్ జేమ్స్ అనేటువంటి ఒక డాక్యుమెంట్ వెలుగు చూసింది. ఆ డాక్యుమెంట్ చెబుతూ ఉంది ఏమనంటే యోసేపు గారికి మరియ తల్లితో పెళ్లి కాకముందే ఇంకొక పెళ్ళి అయింది. ఆయనకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు. అయితే ఆయన విడోవర్ కాబట్టి అప్పటికి మరియ తల్లికి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే మరియ తల్లి అప్పటికే ఒక నిర్ణయం తీసుకొని ఉంది. ఏమనంటే ఇకపై నేను ఎవరితోనూ శారీరకంగా కలవకూడదు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుని ఉంది. కాబట్టే యోసేపు గారు జస్ట్ ఒక సాకుడు తండ్రిగా ఉండడానికి సిద్ధపడ్డారు అనేది మనకు తెలుస్తున్నటువంటి విషయం. ఏది? ఈ ప్రోటో ఇవాంజలియం ఆఫ్ జేమ్స్. ఇది ఏ విధంగా మనకు తెలుస్తుంది బ్రదర్ అని అంటే లూకా సువార్తలో మనం చూసినట్లయితే గాబ్రియేలు దేవదూత మరియ తల్లి దగ్గరకు వచ్చేసరికి వాళ్ళిద్దరికీ ఆల్రెడీ నిశ్చితార్థమై ఉంటుంది. ఎవరికి? మరియమ్మకి, జోసెఫ్కి. నిశ్చితార్థం అయిన తర్వాత, నిశ్చితార్థం అనేది వాళ్ళకి 2 భాగాలు పెళ్ళి. సో మొదటి భాగంలో నిశ్చితార్థం అవుతుంది, రెండో భాగంలో పెళ్ళి అవుతుంది. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే నిశ్చితార్థం అయిన తర్వాత పెళ్లి కుమారుడు కొంతకాలం పాటు బయటకు వెళ్ళి శ్రమించి ఒక ఇంటిని తయారు చేసుకుంటాడు. 1 సంవత్సరం తర్వాత ఇంటిని తయారు చేసుకొని అమ్మాయిని తన ఇంటికి తీసుకెళ్తాడు. సో నిశ్చితార్థమైనప్పుడే వాళ్ళకి పెళ్ళి అయిపోయినట్లు, వాళ్ళిద్దరూ శారీరకంగా కలిసి ఉంటారు. 1 ఇయర్ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఆ కొత్త ఇంట్లోకి వెళ్తారు. అది యూదుల ఆచారం, ఆనాడు ఉన్నటువంటి ఆచారం. సో మరియ తల్లికి అప్పటికే నిశ్చితార్థమైంది. యాక్చువల్గా అప్పటికి ఆమెకి జోజప్ప గారితో కలిసే అవకాశం ఉంది శారీరకంగా, కానీ ఆమె కలవలేదు. అంతేకాకుండా గాబ్రియేలు దేవదూతతో ఏమంటుంది? ఇదిగో నేను ఏ మానవుణ్ణి ఎరగను కదా, నేను పురుషుణ్ణి ఎరగను కదా, ఇది నాకు ఎట్లు జరుగుతుంది అని అంటుంది. అంటే మరియ తల్లికి తెలుసు నేను ఈ విధంగా కలిస్తే పిల్లలు పుడతారనే నాలెడ్జ్ ఆమెకు ఉంది. అప్పటికే నిశ్చితార్థం అయిపోయి కూడా ఉంది. అయినా కూడా నేను ఇలాగే ఉన్నాను, అయినా నాకు గర్భం ఎలా వస్తుంది అని అన్నాడు. అంటే మరియ తల్లి అప్పటికే ఒక
వ్రతం అంటారు చూడండి, ఓ అంటారు. సో అది తీసుకొని ఉంది. ఆమె జీవితకాలం నేను కన్యగా ఉండాలని ఆమె నిశ్చయించుకుంది. అందులో దేవుడు ఆమెను ఎంచుకొని యేసుక్రీస్తుని ఆమె గర్భంలో పుట్టించారు. ఇది వాస్తవం. అయితే మరియ తల్లికి యేసుక్రీస్తు తర్వాత పిల్లలు ఉన్నారు అనేది అది నిజం కాదు. కేవలం మరియ తల్లి యొక్క ప్రాముఖ్యతను తగ్గించడానికి ప్రొటెస్టెంట్ పాస్టర్లు చేస్తున్నటువంటి ఒక బోధ మాత్రమే అని గుర్తుంచుకుందాం. మీకు 5 ఎవిడెన్సెస్ చెప్పాను. ఈ 5 ఎవిడెన్సెస్ ఇక ఇర్రిఫ్యూటబుల్. వాటిని ఇక ప్రొటెస్టెంట్ పాస్టర్లు ఎవరైనా ఈ 5 అంశాలు ఈ విధంగా తప్పు అని ఎవరైనా రుజువు చేయమనండి చూద్దాం, చేయలేరు. ఆ తర్వాత ఇంకొక మాట అన్నారు పాస్టర్ గారు, కుమారుణ్ణి కనే వరకు యోసేపు గారు మరియ తల్లిని ఎరుగకుండెను. కనే వరకు అన్నాడు కాబట్టి ఆ తర్వాత కలిశారు అనేది ఆయన యొక్క భావన. అయితే వరకు అనేటువంటి ఒక పదం జనరల్గా ఏం చేస్తుందంటే ఒక సర్టైన్ పీరియడ్ వరకు ఏం జరిగింది అనేది, ఆ సర్టైన్ పీరియడ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి, యేసుక్రీస్తు జననం అనేటువంటి అంశం అత్యంత ఇంపార్టెంట్ కాబట్టి ఆ సమయం వరకు అని పునీత మత్తయ్య గారు నొక్కి రాశారు అక్కడ. కానీ దాన్ని మన షాలేం రాజు గారు ఎలా తీసుకున్నారంటే వరకు అన్నాడు కాబట్టి ఆ తర్వాత వాళ్ళిద్దరు శారీరకంగా కలిశారు అని అన్నారు. కానీ బైబిల్ నుంచి దానికి 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను. పాస్టర్ షాలేం రాజు గారు చెప్పినటువంటి ఆ వెర్షన్ ఎంత కామెడీగా ఉంటుందో అర్థమవుతుంది. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే, మరణం వరకు సౌలు కుమార్తె యొక్క మీకాలు పిల్లలను కనకయుండెను అని బైబిల్లో ఉంది. మరణం వరకు పిల్లలను కనలేదు అంటే మరణం తర్వాత పిల్లలను కన్నదా? అంటే జస్ట్ వరకు అనేటువంటి ఒక పదం పట్టుకొని మాట్లాడితే అది ట్రూ అయిపోతుందా? అప్పుడు మీరు వచ్చి ఒక మాట అంటారు, బ్రదర్ ఆమె చనిపోయిన కేసులో వరకు అనేటువంటి మాట వాడారు కాబట్టి చనిపోయిన కేసులో అది వర్తించదు, ఎవరైనా బతికుంటే వర్తిస్తుంది, బతికుండకపోతే వర్తించదు అని అంటారా? సరే, బతికున్న కేసు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమవుతూ శిష్యులతో అంటున్నాడు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉందును. చూడండి, యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను అంటే యుగ సమాప్తి అయిపోతే ఇంకా ఉండడా యేసుక్రీస్తు? ఆయన కొంతకాలం యుగ సమాప్తి వరకే జీవంతో ఉండే దేవుడా, తర్వాత జీవంతో ఉండడా? చూడండి, అంటే జస్ట్ వరకు అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించుకొని దాని నుంచి ఏదో ఒక పెడార్థాన్ని తీసి మరియ తల్లికి బిడ్డలు ఉన్నారని డిసైడ్ చేద్దాం అని అనుకుంటే పాస్టర్ షాలేం రాజు గారు చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ఎందుకనంటే చరిత్రకి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ సరిపోదు, దాన్ని సబ్స్టాన్షియేట్ చేసేటువంటి మరిన్ని ఆధారాలు కావాలి. బైబిల్లో ఎక్కడో ఒక చోట సోదరులు అని ఉంది కదా అని అంటే మరి అబ్రహాముకి సోదరుడు లోతు అని ఇక్కడ ఆదికాండం 13వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. దాన్ని మరి మీరు ప్రూవ్ చేయండి. నేను ప్రూవ్ చేయగలను. అతని యొక్క అన్న కుమారుడు లోతు అని చెప్తాను. దానికి నేను రెండు అధ్యాయాలు ముందుకు వెళ్ళి చదివితే ఆ అబ్రహాము వంశీయుల చరిత్ర మనకు కనిపిస్తుంది. ఆ చరిత్రలో హారాను కుమారుడు ఇతను అని స్పష్టంగా రాసి పెట్టబడి ఉంది. నేను అది ప్రూవ్ చేయగలను. మరి మీరు అలాగే ప్రూవ్ చేయండి దీని నుంచి. అది మీరు ప్రూవ్ చేయలేరు. జస్ట్ సోదరులు అనేటువంటి పదం పట్టుకొని దూరంగా వెళ్ళడం అనేది సరికాదు షాలేం రాజు గారు అని గుర్తుంచుకుందాము. ఆ తరువాత మరియ తల్లిని దేవత చేశారు అంటూ కథోలికులని అక్యూజ్ చేస్తూ షాలేం రాజు గారు ఏమంటున్నారో ఒకసారి విందాం. ఒక బోధ ఏముందంటే మరియా పురుష సాంగత్యము ఎరుగలేదు, యేసుని కని అలాగుండిపోయింది అనే బోధ ఒకటి ఉంది. ఆ బోధ ఎంతకు తీసుకెళ్ళిందంటే మరియను కూడా పూజించే స్థాయికి తీసుకెళ్ళింది. ఎందుకంటే ఆమె దేవుణ్ణి కన్నది గనక దేవమాత, దేవుని తల్లి అని మరియకు కూడా ఆరాధనలు జరిపి పూజలు చేసి మరియకు కూడా మొక్కేటువంటి వ్యక్తులు ఉన్నారు. పెద్ద తిరునాళ్ళు కూడా చేస్తారు. సో పాస్టర్ షాలేం రాజు గారు అంటున్నారు మరియ తల్లిని దేవత చేసేశారు ఈ క్యాథలిక్స్. మరియ తల్లికి తిరునాళ్ళు చేస్తారు, ఆమెకు ఆరాధనలు చేస్తారని అంటున్నారు. షాలేం రాజు గారు, మీరు మీ విశ్వాసాలను కాపాడుకోవాలని అనుకుంటే ఇంకేమైనా పెట్టకథలు చెప్పుకోండి. అంతే తప్ప ఎదురుగా ఉన్నటువంటి కథోలికులను లేదా ఇంకొక సంఘంలో జరుగుతున్నటువంటి బోధలను, సంఘంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను మీరు ఎగ్జాంపుల్గా చూపించాల్సిన పని లేదు. మీ విశ్వాసాలను కాపాడుకోవడానికి మీరు వాక్యం చెప్పుకోండి, సరిపోతుంది. పక్కన వాళ్ళ మీద నిందలేసి మీ వాళ్ళని నిలబెట్టుకుందాం అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళొద్దు. మరియ తల్లిని కథోలికులు ఆరాధించడం అనేది ఎన్నటికీ జరగదు. త్రియేక దేవుణ్ణి తప్ప ఎవరిని ఆరాధించినా అది తీవ్రమైనటువంటి పాపం, చావైన పాపం అని కథోలిక శ్రీసభ చెబుతోంది. చావైన పాపం అంటే అది నరకానికి తీసుకువెళ్ళేటువంటి పాపం అని అర్థం. కథోలిక శ్రీసభ మరియ తల్లిని ఆరాధించండి అని ఎన్నటికీ చెప్పదు.
ఆమె పేరు మీద పండుగలు ఉండొచ్చు. ఆ పండుగలు యేసుక్రీస్తు బోధనలను గుర్తు చేసుకోవడానికి, యేసుక్రీస్తును ఆరాధించడానికే తప్ప మరియ తల్లిని ఆరాధించడానికి అని మీరు ఎప్పుడు కూడా అనుకోవద్దు. మరియ తల్లి కూడా శిష్యులను కానివ్వండి, ఇతరులను కానివ్వండి, ఎవరినైనా సరే తన కుమారుని వద్దకే నడిపిస్తుంది తప్ప మరియ తల్లి తాను దేవతలాగా వెలిగిపోవాలని ఆమె అనుకోదు. ఆ ఆలోచన మనం అన్నామంటేనే ఆమె ఒక అడుగు ముందుకేసి, బాబు నువ్వు తప్పుడు ఆలోచనలో ఉన్నావని అడుగు ముందుకేసి చెప్తుంది మరియ తల్లి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. అయితే మరియ తల్లిని కథోలికులు త్రియేక దేవుని తరువాత స్థాయిలో అత్యంత ఎవరికి గౌరవం ఇస్తారు అని అంటే మరియ తల్లికే గౌరవం ఇస్తాము. సో మీ అందరికీ మార్టిన్ లూథర్ తెలిసే ఉంటాడు, ప్రొటెస్టెంట్ సంఘాలకు మూలకర్త. సో ఆ ప్రొటెస్టెంట్ మూలకర్త ఏమంటున్నాడు మరియ తల్లి గురించి అనేటువంటి దాన్ని ఒకసారి చదువుదాం. 1531 సంవత్సరంలో, అంటే అప్పటికే ఆయన చర్చిని చీల్చి దాదాపు 15 ఏళ్ళు అయింది. తాను సొంతంగా సంఘం పెట్టిన తర్వాత 15 ఏళ్ల తర్వాత కూడా క్రిస్మస్ రోజున ఆయన మాట్లాడుతూ మరియ తల్లి గురించి ఈ విధంగా అంటున్నాడు. మదర్ మేరీ ఈజ్ ద హైయెస్ట్ ఉమెన్ అండ్ ద నోబ్లెస్ట్ జెమ్ ఇన్ క్రిస్టియానిటీ ఆఫ్టర్ క్రైస్ట్. క్రైస్తవంలో యేసుక్రీస్తు తర్వాత అంతటి వజ్రం ఏదైనా ఉంది అని అంటే ఆ వజ్రం మరియ తల్లి. షీ ఈజ్ నొబిలిటీ, విజ్డమ్ అండ్ హోలీనెస్ పర్సనిఫైడ్. ఆమె ఎవరు అని అంటే పవిత్రత, గొప్పదనము, తెలివి మూర్తిభవించినటువంటి ఒక మహిళ. వీ కెన్ నెవర్ ఆనర్ హర్ ఎనఫ్. ఆమె స్థాయికి తగినంతగా మనం ఎప్పటికీ ఆమెను గౌరవించలేము. స్టిల్ ఆనర్ అండ్ ప్రైజ్ మస్ట్ బీ గివెన్ టు హర్ ఇన్ సచ్ ఏ వే యాజ్ టు ఇంజ్యూర్ నెయిదర్ క్రైస్ట్ నార్ ద స్క్రిప్చర్స్. యేసుక్రీస్తును కానీ లేఖనాలను కానీ తగ్గించకుండానే, లేఖనాలకు వ్యతిరేకంగా వెళ్లకుండానే ఆమెకు ఖచ్చితంగా తప్పకుండా మస్ట్ బీ గివెన్ అన్నాడు. అంటే తప్పకుండా ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి అని అంటే ప్రైజ్ అండ్ ఆనర్, గౌరవము మరియు స్తుతి ఆమెకు ఇవ్వాలి అని ఎవరన్నారు తెలుసా? శాలేం రాజు గారు. మీ అందరికీ మూలకర్త అని చెప్పొచ్చు, ఈ పాస్టర్లందరికీ మూలకర్త లూథర్ అన్నాడు. నాకు తెలిసి మీరు లూథర్ కంటే పెద్ద తోపేం కాదు, లూథర్ కంటే బాగా తెలిసినటువంటి వ్యక్తి ఏమీ కాదు. కాబట్టి పాస్టర్ శాలేం రాజు గారి ఫాలోవర్స్ ఎవరన్నా ఈ వీడియో చూస్తూ ఉంటే మీరు కనీసం లూథర్నైనా ఫాలో అవ్వండి, ఈ పాస్టర్ శాలేం రాజు గారిని ఫాలో అవ్వడం కంటే కూడా. ఆ తర్వాత ఇంకొక మాట అన్నారు మీరు, దేవమాత అంటున్నారు, అది బైబిల్ వ్యతిరేకము అన్నట్టుగా చెబుతున్నారు. అసలు బాగా ఆలోచిద్దాం, ఈ దేవమాత అనేటువంటి మాట ఎక్కడుంది? నేను ఇందాక చెప్పాను 425 సంవత్సరంలో ఎఫెసు నగర వాసులు ఒక గొప్ప తిరునాళ్ళ చేసుకున్నారు, ఒక పెద్ద పండుగ చేసుకున్నారు. ఏమని అంటే థియోటోకోస్, మరియ తల్లిని దేవమాతగా ప్రకటించినటువంటి సందర్భం అది. ఆ సందర్భంలో ఎఫెసు వాసులు పండుగ చేసుకున్నారు. ఎఫెసు వాసులు ఎందుకు పండుగ చేసుకున్నారంటే శిలువ మీద నుంచి యేసుక్రీస్తు తన శిష్యుడైనటువంటి యోహాను గారికి మరియ తల్లిని అప్పగించినప్పుడు యోహాను గారు ఆసియా మైనర్ అయినటువంటి ఎఫెస్ నగరానికి వెళ్ళి ఆ ఎఫెస్ నగరంలో ఆయన బిషప్గా ఉండి సేవలు అందించారు. సో ఆ సమయంలో మరియ తల్లిని కూడా అక్కడికి తీసుకుని వెళ్ళారు. మరియ తల్లి ఎఫెస్ నగరంలో చాలా కాలం పాటు ఉన్నారు. సో ఆ కాలం పాటు అక్కడ ఉన్నారు కాబట్టి ఆ ఎఫెస్ వాసులందరికీ మరియ తల్లి అంటే ప్రత్యేకమైనటువంటి గౌరవ అభిమానాలు. అందువల్ల కథోలిక శ్రీ సభ కూడా 425 సంవత్సరంలో ఒక మహాసభను ఎఫెసు నగరంలో పెట్టి అక్కడ థియోటోకోస్, మరియ తల్లి దేవుని మాత అని ప్రకటించింది. అప్పుడు వాళ్ళు పెద్ద తిరునాళ్ళ చేసుకున్నారు. అంటే తిరునాళ్ళ అంటే అది కొత్త పదం ఏం కాదు, నాడు అనేటువంటి 2 పదాల నుంచి వచ్చింది. తిరు ప్లస్ నాడు. తిరు అంటే మంచి అని, నాడు అంటే రోజు అని. సాధారణంగా తిరునాళ్ళు అంటే రోజులు, మంచి రోజులు అని అర్థం. అంటే ఒక 2-3 రోజుల ఉత్సవాలు అని చెప్పొచ్చు సింపుల్గా. 425 సంవత్సరంలో వాళ్ళు ఉత్సవాలు చేసుకున్నారు. ఎందుకనంటే మరియ తల్లిని దేవమాతగా ప్రకటించారు. కథోలిక శ్రీ సభ ఎందుకు మరియ తల్లిని దేవమాతగా ప్రకటించింది అని అంటే దానికి మూలం బైబిల్లో ఉంది. ఒకసారి జాగ్రత్తగా వినండి. లూకా శుభవార్త 1వ అధ్యాయము 41, 42, 43 వచనాలు. ఎలిజబెత్ అమ్మ దగ్గరికి మరియ తల్లి వెళ్ళి స్తోత్రగీతం పలికింది, అంటే షాలోమ్ అని చెప్పింది. పలికిన తరువాత ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్నటువంటి యోహాను గంతులు వేశారు. వాళ్ళిద్దరూ పవిత్రాత్మతో నింపబడ్డారు. నింపబడినప్పుడు ఎలిజబెత్ అమ్మ మాట్లాడుతున్నటువంటి మాటలను అబ్జర్వ్ చేయండి. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనమును వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదయ్యి. ఎలిజబెత్ అమ్మ పవిత్రాత్మతో నింపబడి మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందో జాగ్రత్తగా వినండి. బిగ్గరగా ఇట్లా, నేను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా వద్దకు వచ్చుట ఎలాగూ ప్రాప్తించను. నా ప్రభువు తల్లి అని అన్నారు. ఎవరన్నారు ఆ మాట? ఎలిజబెత్ అమ్మ అన్నారు.
ఎలిజబెత్ అమ్మ ఎప్పుడు అన్నారు? పవిత్రాత్మతో నింపబడినప్పుడు అన్నారు. నా ప్రభువు తల్లి, నా ప్రభువు తల్లి అని మనం తెలుగులో అంటున్నాం. అదే హీబ్రూ భాషలోకి వెళ్తే ఏమని ఉంటుందో తెలుసా? ఈమా హా అదోనై. ఈమా అంటే అమ్మ అని అర్థం. మనం అమ్మ అని పిలిచినట్లుగా మన అమ్మని వాళ్ళు యూదులు అమ్మని ఈమా అని పిలుచుకుంటారు, నాన్నని ఆబా అని పిలుస్తారు. సో ఈమా హా అదోన్. అదోన్ అంటే అదోనై అనేటువంటి పదం నుంచి వచ్చింది, లేదా ఎలోహిం అని కూడా వాడతారు. ట్రాన్స్లేషన్స్ని బట్టి డిఫరెంట్గా ఉంటుంది. సో ఈమా హా ఎలోహిం అంటే దేవుని యొక్క తల్లి. ఈ హా అనేటువంటి మాట కూడా ప్రత్యేకమైంది. ఈమా హా అదోన్. ఈ హా అనేది ఎప్పుడు ఉపయోగిస్తారంటే ఇంగ్లీష్ భాషలో ది అనేటువంటి పదం మీరు వినే ఉంటారు. ఆర్టికల్స్ అంటారు, ఏ అండ్ ద అని. సో ఒక యాపిలే ఉందనుకోండి, దాన్ని ఏ యాపిల్ అని అంటారు. కానీ 100 యాపిల్స్ ఉండి 100 యాపిల్స్లో ఏదో ఒక్క యాపిలే బాగా స్పెషల్ అనుకోండి, అప్పుడు దాన్ని ది యాపిల్ అని అంటారు. ఎందుకంటే అది స్పెషల్ కాబట్టి, ఒక్కటే కాబట్టి, యునిక్ కాబట్టి. ఉదాహరణకి ది సన్ అంటారు, ది మూన్ అంటారు. ఎందుకంటే అది ఒక్కటే ఉంది మన ఈ సూర్య కుటుంబానికి, చంద్రుడు ఈ భూమండలానికి ఒక్కడే ఉన్నాడు అని ది మూన్ అంటారు. సో అలాగా హీబ్రూ భాషలో కూడా హా అనే పదాన్ని వాడతారు. ఉదాహరణకి ఆత్మ అనేటువంటి పదం మనందరికీ తెలిసిందే. సో పవిత్రాత్మ అనేటువంటి మాట వచ్చినప్పుడు అది దేవునికి ప్రత్యేకం కాబట్టి బైబిల్ అంతా కూడా రువా హా కోదేశ్ అని రాశారు. అంటే పవిత్రాత్మ. ఎలాంటి ఆత్మ అంటే హా కోదేశ్. హా అంటే ప్రత్యేకమైనటువంటి ఆత్మ. ఆ తర్వాత దేవాలయంలో పెట్టేటువంటి రొట్టెలు ఉంటాయి. ఆ రొట్టెలని జనరల్గా వాళ్ళు పనీం అని పిలుస్తారు. కానీ ఆ రొట్టెలను ఏమని పిలుస్తారు అని అంటే హా పనీం అని పిలుస్తారు. అంటే దేవాలయంలో ఉండే రొట్టెలు వేరు, మన ఇళ్లలో చేసుకునే రొట్టెలు వేరు అని డివైడ్ చేయడం కోసం హా పనీం అని పిలుస్తారు. మెస్సయ్య అని కూడా, మెస్సయ్య అంటే మనం జనరల్గా మెస్సయ్య అంటే యేసుక్రీస్తు ఒక్కడే అని అనుకుంటాము. కానీ హీబ్రూ పరిభాషలో మెస్సయ్య అంటే చాలామంది మెస్సయ్యాలు ఉంటారు. మీరు జడ్జెస్ బుక్ చదివి ఉంటారు, న్యాయాధిపతులు అని. న్యాయాధిపతులు అందరూ కూడా మెస్సయ్యాలే. కానీ యేసుక్రీస్తుకు మాత్రమే ఉపయోగించబడినటువంటి పదం ఏంటంటే హా మెషియాక్. యేసుక్రీస్తు గురించి వచ్చినప్పుడు మీరు హీబ్రూ భాష చదివిన, హీబ్రూ భాషలో ఉన్నటువంటి బైబిల్ చదివితే యేసుక్రీస్తు పేరు వచ్చినప్పుడు ఏముంటుందంటే యాషువా హా మెషియాక్ అని ఉంటుంది. ఎందుకంటే మెస్సయ్యాలు చాలామంది ఉన్నారు, కానీ ఈ మెస్సయ్య ఒక్కడే స్పెషల్ మెస్సయ్య అని చెప్పాలి అని అంటే హా అనే పదం వాడతారు. సో అలాగే ఇక్కడ మరియ తల్లికి ఉపయోగిస్తున్నటువంటి పదం ఈమా హా అదోన్ అంటే దేవునికే తల్లి. దేవునికి ఒక్క తల్లి మాత్రమే ఉంది. అంటే దేవుణ్ణి ఆమె పుట్టించలేదు, అంటే దేవునిలోని దైవ లక్షణాలను ఆమె పుట్టించలేదు. బదులుగా దేవుడిని ఆమె గర్భంలో భరించి ఆయన్ని భూమి మీదకి తీసుకొని వచ్చింది. దేవుడు ఎల్లప్పుడూ ఉన్నవాడు, కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆమె గర్భంలో నుంచి బయటకు వచ్చాడు. కాబట్టి ఆమె దేవునికి తల్లి అయింది. ఏ విధంగా అంటే దేవుణ్ణి కన్నది కాబట్టి. దేవుణ్ణి సృష్టించలేదు ఆమె, దేవుణ్ణి జస్ట్ కన్నది. సో అందువల్ల బైబిల్లో ఉన్నటువంటి మాటే అది, నా ప్రభువు తల్లి అని అంటే ఈమా అహా అదోనై. సో ఆ ప్రభువు తల్లి నా వద్దకు వచ్చుట, నా దేవుని తల్లి నా వద్దకు వచ్చుట అని. సో దేవమాత అనేటువంటి ఆ పదమేమి ఏదో బయట నుంచి తీసుకొచ్చింది కాదు, లేదా కథోలికలు క్రియేట్ చేసింది కాదు. స్వయానా అది బైబిల్లో ఉన్నటువంటి విషయమే. పాస్టర్ షాలేం రాజు గారు, మీకు ఆ విషయం తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నించండి, అంతే తప్ప తెలియకుండా నిందలేసేయొద్దు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఇంకొక అంశం అన్నారు, తిరునాళ్ళు చేస్తారు. తిరునాళ్ళు అని అంటే నేను చెప్పాను ముందుగానే, పవిత్రమైనటువంటి రోజులు, కొద్ది రోజులు స్పెషల్గా కేటాయించుకొని ఆ రోజుల్లో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థనలు చేయడం, అలాంటి సిచ్యువేషన్ అది. సో ఇప్పుడు లేవియ కాండము 23వ అధ్యాయం 8వ వచనం చదివితే అక్కడ 7 రోజుల పవిత్ర దినాలను యావే దేవుడు ఏర్పాటు చేయడం చూస్తాం. తిరునాళ్ళు అంటే ఒక్కరోజు జరిగేది కాదు అది. పాత నిబంధనలు అయితే 7 రోజుల పండుగ ఉంది. మరి 7 రోజులు తిరునాళ్ళు, అది అంటే 7 పవిత్ర రోజులు అని అర్థం. సో మరియ తల్లి పేరిట తిరునాళ్ళు చేస్తున్నారు అని అంటే మరియ తల్లిని ఆరాధించడానికి కాదు, అది యేసుక్రీస్తును ఆరాధించడానికి. ఎవరి ద్వారా? మరియ తల్లి ద్వారా యేసుక్రీస్తును ఆరాధించడానికి అలా చేస్తారు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఆయన సహోదరుల గురించి మాట్లాడుతూ మీరు ఒక బ్లండర్ మాట్లాడారు. ఒక పాస్టర్ అయి ఉండి ఈ చిన్న విషయం కూడా తెలీదు అని అంటే నిజంగా అది చాలా బాధాకరం. మీరు దయచేసి థియాలజీ కోర్స్కి అప్లై చేసి థియాలజీ చేయాల్సిందిగా కోరుతున్నాను. అంత పెద్ద బ్లండర్ మాట్లాడారు మీరు. ఆ వీడియో వింటే మీకే అర్థమవుతుంది. సిలువలో ప్రాణం పెట్టక మునుపు ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదని లేఖనం చెప్పింది.
తర్వాత ఆయన సహోదరులు ఇద్దరు కదిలించబడ్డారు. వారిద్దరు రాసిన పుస్తకాలు కూడా బైబిల్లో ఉన్నాయి. ఒకటి యాకోబు రాసిన పత్రిక, 2 యోధా పత్రిక. ఈ ఇద్దరు కూడా యేసయ్య తర్వాత మరియమ్మ కన్నోళ్ళు. సో యేసుక్రీస్తు తర్వాత మరియ తల్లికి పుట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే బైబిల్లో 2 లేఖలను రాశారు. ఆ లేఖలు యాకోబు, యూదా అని ఆ 2 లేఖలను ఆయన ప్రస్తావించారు. ఇది చాలా పెద్ద బ్లండర్ పాస్టర్ షాలేం రాజు గారు. ఎందుకంటే మీకు బైబిల్లో బేసిక్గా ఏ పుస్తకాలు ఎవరు రాశారు అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలీదు అని చెప్పడానికి ఇంతకు మించిన ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదేమో. ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. ఏంటంటే యేసుక్రీస్తు ఒక శ్రీ సభను స్టార్ట్ చేశాడు, అంటే ఒక చర్చిని స్టార్ట్ చేశాడు. చర్చ్ అనేది సకల ప్రజలకి ఎవరైనా సరే దాంట్లోకి వచ్చి బోధించగలిగే వీలుండే చర్చిని స్టార్ట్ చేశాడు తప్ప ఆయన ఒక ఫ్యామిలీ బిజినెస్ని స్టార్ట్ చేయలేదు. అందులో బైబిల్లో 2 పుస్తకాలు ఆయన సోదరులు రాశారు అని అంటే అది అప్పుడు ఫ్యామిలీ బుక్ అవుతుంది, బైబిల్ అవ్వదు. నువ్వు నేను రాస్తే మనం యేసుక్రీస్తుకు బంధువులం కాదు కాబట్టి అది అథెంటిక్ అవుతుంది. సొంత అన్నదమ్ములు రాస్తే అదేమవుతుంది, సెల్ఫ్ డబ్బా అవుతుంది. మీరు మీ ప్రొటెస్టెంట్ సంఘాల్లో, మీ సంగతి నాకు తెలియదు, జనరలైజ్ చేసి చెప్తున్నాను, ప్రొటెస్టెంట్ సంఘంలో ఎవడు బాగా చెప్తున్నాడు వాక్యం అనే దాన్ని పక్కన పెట్టి మీ కుమారుడు పనికొచ్చేవాడైనా పనికిరానుడైనా ఒక 10th ఇంటరో చదివించి దాని తర్వాత ఒక థియాలజీ చేపించి తీసుకొచ్చి కూర్చోబెట్టి బైబిల్ వాక్యం చెప్పిస్తారు, లేదా థియాలజీ చేపించి కూర్చోబెట్టి చెప్పిస్తారు, లేదా 4 పాటలు నేర్పించి ఆ మ్యూజిక్ సిస్టమ్ నేర్పించి తీసుకొచ్చి పాటలు పాడించేలాగా చేసుకొని ఒక ఫ్యామిలీ బిజినెస్ లాగా మీరు చర్చిని రన్ చేసుకుంటున్నారు. మీరు చర్చిని ఫ్యామిలీ బిజినెస్ లాగా రన్ చేసుకుంటున్నారు కాబట్టి యేసుక్రీస్తు కూడా బైబిల్ని ఫ్యామిలీ బిజినెస్ లాగా ఆయన సొంత అన్నదమ్ములతోనే రాపించుకుంటారు అని అనుకోవడం పొరపాటు షాలేం రాజు గారు. అది చాలా దారుణమైనటువంటి విషయం. మీకు ఒక పాస్టర్ అయ్యుండి, ఒక బోధకుడు అయ్యుండి ఈ చిన్న విషయం కూడా తెలీదు అని అనుకుంటే అది ఇంకెందుకులే చెప్పడం. అది ఎవరు రాశారనే విషయం మీకు క్లియర్గా అర్థం కావాలంటే జస్ట్ 3 వచనాలు చదివితే అర్థమవుతుంది. లూకాసు వార్త 6వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వచనం వరకు ఇక్కడ శిష్యుల యొక్క లిస్ట్ ఉంది. ఆ శిష్యుల లిస్టు చదువుతాను వినండి. ఆ 2 ఎవరు రాశారో మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీరెవరనగా ఆయన ఎవనికి పేతురు అని మారు పేరు పెట్టెనో ఆ సీమోను, అతని సోదరుడైన ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, మత్తయి, ఆ తర్వాత గమనించండి, అల్ఫయి కుమారుడైన యాకోబు, జేమ్స్ ద లెస్ అని పిలుస్తారు. అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను, 16వ వచనం చదవండి, యాకోబు సోదరుడైన యూదా. అల్ఫయి కుమారుడైన యాకోబు ఉన్నాడు, ఆ యాకోబుకు ఒక సోదరుడు ఉన్నాడు యూదా. గురుద్రోహియగు యూదా వేరు. అంటే యేసుక్రీస్తు శిష్యుల్లో 2 యూదాలు ఉన్నారు. ఒక యూదా ఎవరు అని అంటే యాకోబుకి సోదరుడు. ఆ యాకోబు ఎవరు అని అంటే అల్ఫయి అనేటువంటి వ్యక్తికి కుమారుడు. సో ఇప్పుడు ఆ 2 ఎవరు రాసి ఉంటారో మీకు అర్థమైంది. యేసుక్రీస్తు యొక్క అపోస్తలులే వాటిని రాశారు. ఆ అపోస్తలులు 2 ఎవరు అని అంటే ఒకరు జేమ్స్ ద లెస్, అంటే యాకోబు, చిన్న యాకోబు అని చెప్పొచ్చు. సో ఆ యాకోబు రాశాడు. ఆ యాకోబు ఎవరు అని అంటే అల్ఫయి కుమారుడైనటువంటి యాకోబే తప్ప యేసుక్రీస్తుకు సొంత సోదరుడు కాదు. ఆయన యాకోబు పత్రికలో ఎక్కడ నేను యేసుక్రీస్తుకి సోదరుణ్ణి, ఒక తల్లి గర్భం నుంచి మేమిద్దరం వచ్చామని ఆయన ఎక్కడ రాయలేదు. ఆ తర్వాత యూదా లేఖలోకి వెళ్ళినట్లయితే యూదా కూడా మొదటి 2 వచనాల్లోనే మాట్లాడుతూ నేను యాకోబుకి సోదరుడుని అన్నాడు కానీ యేసుక్రీస్తుకు సోదరుణ్ణి అని చెప్పలేదు. చెప్తే ఎవరి పేరు చెప్పాలి? యేసుక్రీస్తు చెప్పాలి. కానీ ఏమన్నాడు? యాకోబుకి సోదరుడిని అన్నాడు. అంటే యూదా యాకోబుకి సోదరుడు. యాకోబు ఎవరికి కొడుకు అని అంటే అల్ఫయి అనేటువంటి వ్యక్తికి కొడుకు. యేసుక్రీస్తు ఎవరికి కొడుకు అని అంటే యోసేపు అనేటువంటి వ్యక్తికి, మరియ తల్లి అనేటువంటి స్త్రీకి పవిత్రాత్మ గర్భం ద్వారా జన్మించినటువంటి వ్యక్తి జోజప్ప గారు ఆయనకు ఒక సాకుడు తండ్రి. సో ఆనాటి లీగల్ టర్మ్స్ ప్రకారం చెప్పాలంటే యోసేపు గారికి ఆయన దత్తత తీసుకున్నటువంటి కుమారుడు అవుతాడు. అన్ని లీగల్ అంశాలు, హక్కులు యేసుక్రీస్తుకి వస్తాయి అనే విషయాన్ని గుర్తించాలి. ఇది కూడా తెలియకుండా ఎవరు రాశారు బైబిల్లోని పుస్తకాలని కూడా తెలియకుండా మీరు మీ విశ్వాసులకు ఏం బోధిస్తున్నారో భగవంతుడికే తెలియాలి. ఆ తర్వాత మరియ తల్లి గురించి మాట్లాడుతూ ఒక కామెంట్ చేశారు, అది కూడా విందాం. అయితే అక్కడ ఏసై కూడా ఉంటాడు, కానీ ఏసై చిన్న బాలుడు అనమాట, బాలయేసు. మరియమ్మ సంఖలో ఉంటాడు అనమాట. ఏసైనా సంఖలో పెడతాడు. అంటే బాలయేసు అంటే నువ్వు చిన్నోడివి, ఎంతైనా మీ అమ్మ పెద్దది అన్నట్టు. పాస్టర్ షాలేం రాజు గారికి ఇంత నెగిటివ్ మైండ్ ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. మరియమ్మ పిల్లాన్ని ఎత్తుకొని ఉందనుకోండి,
ఆ పిల్లాడిని ఎత్తుకుంటే ఆ పిల్లాడిని చూసి నువ్వు ఎంతైనా చిన్నోడివి, మీ అమ్మ పెద్దది కదా అని అంటారా? పాస్టర్ షాలేం రాజు గారు అసలు ఎంత నెగిటివ్గా మాట్లాడుతున్నారు, ఎంత సైతాను యొక్క మాటలు ఏవైతే కొంచెం తిప్పి మాట్లాడతాడు కదా సైతాను, అవ్వ దగ్గరికి వచ్చి పండు తినొద్దన్నాడంట, నిజమేనా? పండు తినొద్దన్నాడు, అది ఉంది, కానీ నిజమేనా అనే చిన్న మాటని యాడ్ చేశారు. ఇప్పుడు కూడా ఈయన అలాగే జస్ట్ కొంచెం ట్విస్ట్ చేసి మరియ తల్లి యేసుక్రీస్తుని ఎత్తుకొని ఉన్న చిత్రపటాలు ఏవైనా చూస్తే, కథోలికుడు అనేవాడు ఎవరైనా ఎవరిని ఆరాధిస్తారని అంటే మరియ తల్లి ఎత్తుకొని ఉన్నటువంటి బిడ్డను ఆరాధిస్తారు తప్ప, బాలయేసుని ఆరాధిస్తారు తప్ప మరియ తల్లిని ఆరాధిస్తారా? ఆమె దేవత కాబట్టి ఆమెను ఆరాధిస్తారు అన్నట్టుగా చెప్తున్నాడు. అంతేకాకుండా ఆయన ఒక మాట ఏమంటున్నాడంటే, చంకలో ఎత్తుకొని ఉందంట, చంకలో ఉన్నాడు కాబట్టి ఎంతైనా నువ్వు చిన్న, ఆమె పెద్ద అని అంట. అయినా యేసుక్రీస్తు మరియమ్మ సంఖలో కాకపోతే పాస్టర్ షాలేం రాజు సంఖలో ఉంటాడా? అది ఫస్ట్ ప్రశ్న. పోనీ షాలేం రాజు వాళ్ళ అమ్మ సంఖలో ఉంటాడా? దేవుడు ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? నేను మరియ తల్లి చంకలో ఉండాలి, మరియ తల్లి ఒడిలో ఆడుకోవాలి, మరియ తల్లి స్తనం నుంచి పాలు తాగాలి, మరియ తల్లి ఒళ్ళో నిద్రపోవాలి, మరియ తల్లి జోలపాటలు పాడుతుంటే వినాలి అని దేవుడు ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకున్నాడు. అదేవిధంగా జన్మించాడు, ఆమె సంఖలోనే ఉన్నాడు, పునీత జోజప్ప గారి భుజాల మీదనే ఉన్నాడు ఆయన. అలాంటి దాన్ని వదిలేసి ఆయన సంఖలో ఉన్నాడు కాబట్టి ఆయన తక్కువ, ఆమె ఎక్కువ అని అంటామా? ఉదాహరణకి మీ అమ్మగారు ఉన్నారు, పాస్టర్ షాలేం రాజు గారి యొక్క అమ్మగారు. నేను మరియ తల్లిని తగ్గించినట్లుగా నేను మీ అమ్మగారిని నేను తగ్గించడం, మీరు భయపడద్దు. సో మీ అమ్మగారు ఒకరోజు ఫోటో తీసుకొని వచ్చి మీ సంఘంలో ఇలా చూపించి, చిన్నప్పుడు చూడండి అమ్మ మా షాలేం రాజు ఎంత ముద్దుగా ఉన్నాడు అని ఏదో ఫోటో చూపించారు. అప్పుడు మీరు సంఖలో ఉన్నారు. అప్పుడు మీ విశ్వాసులు అందరూ లేచి, అమ్మగారు మీరు ఎంత గొప్పవారు, పాస్టర్ షాలేం రాజు గారిని అన్నారంటే మీరు ఎంత గొప్పవాళ్ళు, మిమ్మల్ని గౌరవిస్తాం మేము అని ఆమెను గౌరవిస్తారు ఎవరన్నా? గౌరవం అంటే తల్లిగా ఇచ్చేటువంటి గౌరవం వేరు. కానీ ఎవరి బోధలు వినాలి, ఎవరు మాట్లాడుతుంటే వినాలని కోరుకుంటారు? నువ్వు అనగా మీరు మాట్లాడితేనే వినాలని కోరుకుంటారు కదా విశ్వాసులు. మరి అలాంటిది మరియ తల్లి ఒక బిడ్డను ఎత్తుకొని చంకలో ఉంటే, ఆయన చంకలో ఎత్తుకొని ఉంది కాబట్టి నువ్వు చిన్నోడివి, నువ్వు పెద్దదానివి అని మరియ తల్లిని ఆరాధిస్తారు అని అనడం ఎంత మూర్ఖత్వం షాలేం రాజు గారు. మీ ఆలోచన విధానాన్ని కొంచెం మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత మీరు ఒక ఫేమస్ సంఘటన తీసుకొని మాట్లాడారు, విందాము, దాని తర్వాత మాట్లాడతాను. యేసు ప్రభువుకి పిచ్చి పట్టింది అని, ఆయనకు మతి భ్రమించింది, మతి చలించింది అని అక్కడున్న స్థానికులు ప్రచారం చేస్తే ఆ ప్రచారాన్ని వీరు కూడా నమ్మారు. పిచ్చి పట్టిన కుమారుడు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని ఆమెతో పాటు మిగిలిన కుమారులు ఒక చోట యేసు బోధిస్తుంటే ఆయన తీసుకొని పోవటానికి వచ్చారు. 20వ వచనం నుంచి చూసుకోండి. బైబిల్ తీసి, మరియా అలాగే మిగిలిన సోదరులు కూడా యేసుకు మతి చెలించున్నదని వారు ఆయన్ని పట్టుకొని వచ్చారు. చూడు, ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనా వారికి వీలు లేకపోయినను, ఆయన ఇంటివారు సంగతి విని, ఇంటివారు అన్నాడు, అందులో మరియ లేదు కదా అని మీరు అంటారేమో. ఆ మాట మీకు 31లో ఉంటుంది అన్నమాట. 20లో ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయింది. చెప్పింది ఎవరు? మతి చెలించింది, మా వాడికి మెంటలెక్కింది, పిచ్చెక్కింది, అందుకే పిచ్చి పనులు చేస్తున్నాడు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని పట్టుకొనబోయింది ఎవరు? ఇంటివారు. ఆ ఇంటివారులు ఎవరెవరు ఉన్నారు చూడు. ఆయన సహోదరులను, 31వ వచనం, ఆయన సహోదరులను తల్లి వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. అది లెక్క. ఇందులో మరియమ్మ ఉంది చూడు. అది లెక్క. ఇందులో మరియమ్మ ఉంది చూడు. ఏదో కోతికి ఒక కొబ్బరి చెప్ప దొరికింది చూడు. అట్లా ఉంటుంది మన పాస్టర్ షాలేం రాజు గారితో. ఆయన అంటున్నాడు, మరియ తల్లి అనుకోనని విషయాలను కూడా ఈయన మనసులో నుంచి ఎంత నెగిటివ్గా, ఎంత సైతాను మాటలను తీసుకొస్తున్నాడు అనేది గమనించండి. యేసుక్రీస్తు ఒక చోట బోధలు చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు బోధలు నచ్చనటువంటి పరిచయులు, శాస్త్రులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు వాళ్ళందరూ యేసుక్రీస్తు దెయ్యం సాయంతో దెయ్యాలను వదలగొడుతున్నాడు, బెల్జబూల్ సాయంతో దెయ్యాలను వదలగొడుతున్నాడు, ఆయన మాటలు సరిగ్గా లేవు, ఆయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు కాబట్టి ఇతను మైండ్ సరిగా ఉన్నటువంటి వ్యక్తి కాదు అని ధర్మశాస్త్ర ఉపదేశకులు వాళ్ళు వీళ్ళు అన్నారు, బయట వాళ్ళు. కానీ ఈ పాస్టర్ దాన్ని ఎలా టర్న్ చేశాడనంటే, మరియ తల్లి అనుకుంటుందంట, పిచ్చెక్కిన నా కుమారుడు ఏం మాట్లాడుతున్నాడో, మెంటలెక్కి నా కుమారుడు ఏం మాట్లాడుతున్నాడు. పాస్టర్ షాలేం రాజు గారు, ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నారు మీరు. ప్రకటన గ్రంథంలో ఉంది కదా, ఈ గ్రంథానికి ఏదైనా కలిపినా ఏదైనా తీసేసినా వాడికి ఈ గ్రంథంలో ఉన్న తెగుళ్ళన్నీ వచ్చి పడతాయని. షాలేం రాజు గారు, మీరు నా మాట విని
వెంటనే పశ్చాత్తాపాన్ని స్వీకరించి, ఇదిగో తండ్రి నేను తప్పు చేశానని దేవుని చెంత ఒప్పుకోండి. ఎందుకనంటే బైబిల్లో లేని మాటలన్నింటినీ మీరు తీసుకొచ్చి చెప్తున్నారు. బైబిల్లో ఉన్నటువంటి ఒకే ఒక మాట ఏంటంటే, వారు అలాంటి మాటలు అంటున్నారు అని ఆ కుటుంబ సభ్యులకు తెలుసు. ఆ కుటుంబ సభ్యులు ఆయన్ని తీసుకొని వెళ్ళడానికి వచ్చారు అని అన్నప్పుడు అది పాజిటివ్ సెన్స్ అయి ఉండొచ్చు, నెగిటివ్ సెన్స్ అయి ఉండొచ్చు. ఏ విధంగా? ఉదాహరణకి సృజన అని నేను ఉన్నాను. నేను నిలబడి మీకు మంచి మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. అప్పుడు మీ బోధకుల్లో, మీ అనుచరుల్లో కొంతమంది వచ్చి నన్ను తిడుతున్నారు అనుకోండి, రే సృజన్గా నీకేం తెలియదు, నువ్వు ఒక పిచ్చోడివి, మా పాస్టర్ శాలేం రాజు గారు చెప్పిందే రైటు, ఆయన చెప్పిందే వేదాంతము, ఆయన చెప్తే దేవుడు చెప్పినట్టే, ఆయనకు తెలిసిందే బైబిల్, ఇంకా ఆయనకు మించి బైబిల్ ఎవడికి తెలియదు అని పిట్టకథలు ఏవో మాట్లాడుతూ నన్ను తిడుతున్నారు అనుకోండి. అప్పుడు మా అమ్మ ఎదురుగా వచ్చి నిలబడి ఇవన్నీ వింటున్నప్పుడు ఆమె 2 రకాలుగా అనుకుంటుంది. ఒకటి, మీరు అన్నట్టుగా నా కుమారుడికి నిజంగానే పిచ్చి పట్టింది అని ఆమె అనుకోవచ్చు. లేదా రెండవది అనుకోవచ్చు, నా కుమారుడు మంచి మాటలు చెప్తుంటే వీళ్ళు ఇన్ని మాటలు అంటున్నారే. అప్పుడు ఆమె నా దగ్గరకు వచ్చి ఏమంటది, అరే వద్దురారా, వీళ్ళకి ఎందుకు ఇన్ని మంచి మాటలు చెప్పడం, వాళ్ళకు మంచి చేయడానికి వెళ్తే వాళ్ళు నిన్ను తిట్టడానికి వస్తున్నారు, నీకు పిచ్చెక్కిందని చెప్తున్నారు, ఇన్ని మాటలు అంటున్నారు నిన్ను, వద్దురారా, నువ్వు ఇక్కడ చెప్పొద్దురారా అని తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తుంది కదా. అది పాజిటివ్ సెన్స్ కదా. ఎందుకు మనకు ఆ పాజిటివ్ సెన్స్ లేదు? కంప్లీట్ నెగిటివ్ సెన్స్. అంటే మరియ తల్లి అనుకుంటుందంట, నా కుమారుడు పిచ్చెక్కిపోయి మెంటలెక్కి ఏం మాట్లాడుతున్నాడు. మరియ తల్లి నిజంగా ఆ మాటలు అనుకున్నదా? నువ్వు కూడా బోన్లో నిలబడతావు కదా. యేసుక్రీస్తు మరియ తల్లి అక్కడ నిలబడి నిన్ను అడుగుతారు. యేసుక్రీస్తు అడుగుతాడు, అవునా శాలేము గారు, నా తల్లి అంత మాటలు అన్నదా నన్ను? మరి నువ్వు ఆ రోజు బోధలో చెప్పావు కదా, నా తల్లి ఇన్ని మాటలు అన్నదా నన్ను అని దేవుడు అడుగుతాడు రేపు. దానికి నువ్వేం సమాధానం చెప్పుకుంటావు? నువ్వు చెప్పిన ఒక్క మాట అన్న బైబిల్లో ఉందా? అసలు లేదు. అక్కడ ఉన్నది ఏంటంటే ఆయన్ని తీసుకొని వెళ్ళడానికి వచ్చారని మాత్రమే ఉంది. మిగిలిన డ్రామాటైజ్, ఆ కథ మొత్తం ఎవరు అల్లారంటే నువ్వు అల్లావు. ఆనాడు సైతాను ఇది నిజమేనా అని యాడ్ చేసినట్టుగా నువ్వు ఈ పిట్ట కథలన్నీ తీసుకొచ్చి దానికి యాడ్ చేస్తున్నావు. శాలేం రాజు గారు, మీరు చేస్తున్నది చాలా పొరపాటు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఇంకొక అంశం మాట్లాడినట్లయితే, మీరు తీసుకున్నటువంటి అంశం మార్కు సువార్త 3వ అధ్యాయంలో ఉంది. ఈ మార్కు సువార్తలో ఉన్నటువంటి ఈ అంశమే మిగిలిన సినాప్టిక్ గాస్పెల్స్ రెండిట్లోనూ, అనగా మత్తయిలోను లూకాలోను కూడా ఉంది. మత్తయి 12, లూకా 11, అదేవిధంగా మార్కు 3. ఈ 3 చోట్ల దీని ప్రస్తావన ఉంది. 3 చోట్ల కలిపి చదివితే ఆ ప్యాసేజ్ మొత్తం కలిపి ఏం చెప్తుంది అనేది మనకు అర్థమవుతుంది. సో మీరు అన్నారు మరియ తల్లిని పట్టుకొని, మరియ తల్లి సోదరులు కలిసి ఆయన్ని పట్టుకోవడానికి వచ్చారు అని అన్నారు కదా. కానీ వాస్తవానికి ఏం జరిగింది అనేది లూకా సువార్త 11వ అధ్యాయం చదివితే ఆ కింద యేసుక్రీస్తు మరియ తల్లిని హైలైట్ చేయడం మనకు కనిపిస్తుంది. ఏమనంటే, మీరు అన్నట్టుగానే యేసుక్రీస్తును తీసుకెళ్ళడానికి తన తల్లి వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, ఇదిగో నీ తల్లి నీ సోదరులు వచ్చారు, వెయిట్ చేస్తున్నారు అని అన్నారు. వెయిట్ చేస్తున్నారు అని అంటే అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? చదువుదాం. లూకా సువార్త 11వ అధ్యాయము 27, 28 వచనాలు. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయన్ను చూసి, నిన్ను మోసిన గర్భము, నీవు కుడిచిన స్తనములు ధన్యములైనవి అని కేకలు వేసి చెప్పగా, అంటే వాళ్ళు వచ్చి నీకోసం బయట వెయిట్ చేస్తున్నారని ఎవరు అంటే ఇంకొక ఆమె లేచి అంటుంది, ఇదిగో యేసుక్రీస్తు, నువ్వు ఇంత గొప్ప మాటలు చెబుతున్నావు, నువ్వు ఇంత గొప్పవాడివి, నువ్వు దేవునివి, మెస్సయ్యావి, నువ్వు కుడిచినటువంటి ఆ స్తనములు ఎంత గొప్పవి, నువ్వు వాడుకున్నటువంటి ఆ ఓడి ఎంత గొప్పది అన్నట్లుగా ఆమె మరియ తల్లిని కొంచెం హైలైట్ చేయడానికి ప్రయత్నించింది. అంటే మరియ తల్లిని దేవుణ్ణి మించి స్తుతించడం కాదు అది అని ఆమె అంటే, అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు చూడండి, అవును కానీ దేవుని వాక్యమును విని దానిని గైకొని వారు మరింత ధన్యులని చెప్పాను. ఇది స్వయాన యేసుక్రీస్తు మరియ తల్లి గురించే చెప్తున్నటువంటి మాట. అంటే మీ చుట్టుపక్కల వింటున్నటువంటి మీరే నా సహోదరులు, నా యొక్క సోదరులు, నా తల్లి మీరే అని అంటూనే ఇంకొక మాట కూడా అంటున్నాడు. ఏమని? దేవుని వాక్యాన్ని విని దాన్ని గైకొనివాడు మరింత ధన్యులు అని చెప్తున్నాడు. ఆ మాట ఎవరు విన్నారు? యేసుక్రీస్తుకు బాగా తెలిసినటువంటి వ్యక్తి మరియమ్మ. గాబ్రియేలు దేవదూత వచ్చి, ఇదిగో నీ గర్భంలో ఒక బిడ్డ పుట్టబోతున్నాడు, నీకు ఇన్ని కష్టాలు రాబోతున్నాయి అని ఆ సంగతి తెలిసినప్పుడు ఆమె అవును అని చెప్పింది దేవుని చిత్తానికి. అంటే దేవుని చిత్తాన్ని ఆమె గైకొన్నది. దేవుని వాక్కును గైకొని, దేవుని వాక్యమును విని దాన్ని గైకొన్నవారు మరింత ధన్యులు. అంటే మరియ తల్లి గురించే ఆయన మళ్ళీ మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యాన్ని విని మరియ తల్లి ఏ విధంగా అయితే దేవుని వాక్యాన్ని గైకొని నడిచిందో ఇంకా మీరు అందరూ నడవాలి. అలా నడిస్తే మీ అందరూ కూడా నాకు తల్లి, నాకు సోదరులు, సోదరీలు అవుతారు అని చెబుతూ మరియ తల్లిని కాస్త హైలైట్ చేస్తున్నాడు. దాన్ని తీసుకొని వచ్చి మరియ తల్లి తన కుమారుడికి మెంటలెక్కింది అన్న స్థాయికి ఆమెని
పోర్ట్రే చేయడానికి ట్రై చేశారు. ఆ ఒక్క మాట మీరు అన్నది బైబిల్లో చూపించండి, లేదు, బైబిల్లో లేదు. మీ డ్రామాని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది చాలా తప్పు షాలేం రాజు గారు, అలా చేయకూడదు. ఒక బోధకుడు అయి ఉండి మీరు నలుగురికి చెప్పే స్టేజ్లో ఉండాలి, కానీ నలుగురి చేత చెప్పించుకునే స్టేజ్లో మీరు ఎప్పుడు ఉండకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇకపోతే మరియమాత దేవుడు చెప్పినటువంటి విషయాలను మర్చిపోయింది అంటూ మీరు కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటలను కూడా విందాం ఒకసారి. మరియమ్మ గాబ్రియల్ దూత వచ్చి చెప్పింది ఎవరికి? ఏమని చెప్పాడు? నీవు ఒక కుమారుని కంటావు, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుంది, అతడు ఇలా అవుతాడు, తన ప్రజల్ని ఇట్లా చేస్తాడు, రక్షకుడు పుడతాడమ్మా అని కొంత సమాచారం అనేది మరియమ్మకి గాబ్రియల్ దూత ఇచ్చాడు. 12 ఏళ్ల వయసుకి ఆ సంగతి మర్చిపోయింది ఆమె. దేవాలయంలో ఆయన ఉండి మాట్లాడుతున్నప్పుడు, కుమారుడా 3 రోజుల ప్రయాణం అంతా దాటి వెళ్ళాము, ఏం చేస్తున్నావు నువ్వు? మీ నాన్నతో ఉన్నావని నేను అనుకున్నాను, నాతో ఉన్నాను మీ నాన్న అనుకున్నాడు, చివరికి ఇద్దరం కలుసుకొని చూస్తే ఇంత నడక మాకు అవసరమా, ఇదంతా మాకు ఈ బాధలు ఏంటి, నువ్వు నీ వయసు ఎంత 12 ఏళ్ళు అని కొంచెం ఆర్గ్యూ చేసింది, కోప్పడింది. ఇప్పుడు ఆయన కూడా రివర్స్ అయ్యాడు. ఏమన్నాడు తెలుసా? నేను నా తండ్రి పనులలో ఉండవలనని మీరు ఎరుగరా? ఎందుకు భయపడుచున్నారు, మీరు ఎందుకు చింతించుచున్నారు? నేను నా తండ్రి పనుల్లో ఉండాలని తెలియదా? మీ అందరికీ తెలిసే ఉంటుంది, బుర్రకథలు అని ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు వెనక్కి వెళ్తే బుర్రకథలు అని ఉండేవి. బుర్రకథల్లో ఏం చేస్తారంటే సాధారణంగా అందరికీ తెలిసిన ఒక స్టోరీ తీసుకొని ఆ స్టోరీకి డ్రామాని యాడ్ చేస్తారు. అంటే బాధ, దుఃఖం, సంతోషం, కోపం, అన్ని ఎమోషన్స్, భావోద్వేగాలన్నీ అందులో మిళితమయ్యేలాగా చేసి ఆ కథను చెప్పేటప్పుడు కన్నీళ్లు తెప్పించేలాగా ఆ బుర్రకథలు చెప్తారనమాట. మన పాస్టర్ షాలేం రాజు గారు ఇలా అనకూడదు, కానీ ఈ బుర్రకథలు చెప్పడంలో చాలా దిట్ట అని చెప్పాలి. ఎందుకనంటే యాక్చువల్గా అసలు ఏముంది బైబిల్లో అని పరిశీలించినట్లయితే, గాబ్రియేలు దేవదూత మరియ తల్లి దగ్గరకు వచ్చి ఒక విషయాన్ని చెప్పాడు. ఏమని? మరియా భయపడకుము. లూకా సువార్త 1:26 నుంచి ఉంటుంది. మరియా భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఇక్కడ దేవదూత మరియ తల్లికి చెప్పిన విషయం చాలా సింపుల్. ఏంటంటే, ఇదిగో నీ గర్భంలో బిడ్డ పుట్టబోతున్నాడు, ఆ బిడ్డకి యేసు అని పేరు పెట్టండి. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయినటువంటి దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు. ఇలా జస్ట్ అవుట్లైన్ విషయాలు మాత్రమే చెప్పాడు తప్ప దేవదూత యేసుక్రీస్తు శిలువ శ్రమలు పొందబోతున్నాడు, లేదా యేసుక్రీస్తు ఎంత పెద్ద గొప్ప బోధలు చేయబోతున్నాడు, ఇవేం చెప్పలేదు. ఒక రాజుగా ప్రజెంట్ చేశాడు అంతే. గాబ్రియేలు దేవదూత మరియ తల్లికి యేసుక్రీస్తుని ఒక రాజుగా పరిచయం చేశాడు. పాపముల నుంచి విడిపించును అనేటువంటి ఒక మాట ఉంది తప్ప అంతకు మించి వివరాలు ఏవి మరియ తల్లికి తెలియదు. సో మరియ తల్లి 12 సంవత్సరాలు రాగానే మొత్తం మర్చిపోయింది అన్నట్టుగా ఆయన మరియ తల్లిని హేళన చేసే విధంగా, అవమానించే విధంగా మాట్లాడుతున్నారు. మరియ తల్లికి ఫ్యూచర్ తెలియదు కదా. మరియ తల్లికి తెలిసిందల్లా ఏంటి? ఆ క్షణంలో బైబిల్లో ఉన్నదే చదువుదాం. లూకా సువార్త 2:48 నుంచి 50 వచనాల్లో ఆయన తప్పిపోయినప్పుడు మరియ తల్లి, జోజప్ప ఇద్దరు తిరిగి వెనక్కి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి సంఘటన. ఆయన తల్లిదండ్రులు ఆయన చూసి మిక్కిలి ఆశ్చర్యపడేది. ధర్మశాస్త్ర ఉపదేశకులు అందరితో కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యపోయారంట వాళ్ళు. ఆశ్చర్యపోయి ఆయన తల్లి, కుమారుడా మమ్మ ఎందుకు ఇలాగ చేసితే, ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పగా, ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. వాళ్ళు ఎందుకు గ్రహించలేకపోయారంటే వాళ్ళకి తెలియదు ఇంకా పూర్తిగా యేసుక్రీస్తు ఏం చేయబోతున్నాడు, ఆయన లైఫ్ ఏంటి అనేది కంప్లీట్గా తెలియదు. నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా అని అంటే వాళ్ళకి ఆ విషయం కంప్లీట్గా అర్థం కాలేదు. తండ్రి అంటే పరలోక తండ్రి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఆ కాన్సెప్ట్ కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారని బైబిలే చెప్తుంది ఇక్కడ స్వయాన. కానీ పాస్టర్ షాలేం రాజు గారు మరియ తల్లిని ఎంత నెగిటివ్గా చిత్రీకరించారంటే ఇక్కడ ఆ వీడియో ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. 12 ఏళ్ల వయసుకి ఆ సంగతి మర్చిపోయింది ఆమె. దేవాలయంలో ఆయన ఉండి మాట్లాడుతున్నప్పుడు, కుమారుడా 3 రోజుల ప్రయాణం అంతా దాటి వెళ్ళాము, ఏం చేస్తున్నావు నువ్వు? మీ నాన్నతో ఉన్నావని నేను అనుకున్నాను, నాతో ఉన్నాను మీ నాన్న అనుకున్నాడు, చివరికి ఇద్దరం కలుసుకొని చూస్తే ఇంత నడక మాకు అవసరమా, ఇదంతా మాకు ఈ బాధలు ఏంటి, నువ్వు నీ వయసు ఎంత 12 ఏళ్ళు అని కొంచెం ఆర్గ్యూ చేసింది, కోప్పడింది. ఇప్పుడు ఆయన కూడా రివర్స్ అయ్యాడు. ఏమన్నాడు తెలుసా? నేను నా తండ్రి పనులలో ఉండవలనని మీరు ఎరుగరా? ఎందుకు భయపడుచున్నారు, మీరు ఎందుకు చింతించుచున్నారు? నేను నా తండ్రి పనుల్లో ఉండాలని తెలియదా? ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, అసలు ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ?
ఇంత నడక మాకు అవసరమా? ఏంటిది ఇది? నీ వయసు ఎంత? ఈ ఈ సైన్ లాంగ్వేజ్ చూడండి ఆయన ఏ విధంగా అన్నారనేది. నీ వయసు ఎంత అంటే చూడండి, అంటే మరీ తల్లి అంత నెగిటివ్గా అంత హార్ష్గా మాట్లాడింది ఆ బిడ్డతో. నీ వయసు ఎంత అని ఆర్గ్యూ చేసిందంట, కోప్పడిందంట. కోప్పడితే యేసుక్రీస్తు రివర్స్ అయ్యాడంట. ఇదంతా నేను ఎందుకని బుర్ర కదా అని ఎందాక చెప్పానంటే ఇదంతా డ్రామాటైజేషన్. అంటే లేని దానికి కావలసినంత భావోద్వేగాలను యాడ్ చేసి మాట్లాడడం అనమాట. పాస్టర్ షాలేం రాజు గారు థియాలజీ నాకు తెలిసి బైబిల్లో కాకుండా ఈ పిట్ట కథలు ఉంటాయి కదా, బుర్ర కథలు, వాటిల్లో చేసినట్టున్నారు. ఏం చేస్తున్నావు? ఇంత నడక మాకు అవసరమా? ఏంటిది ఇది? 12 ఏళ్ళకే నీకు ఏంటి అసలు ఏమొచ్చింది నీకింత అన్నట్టుగా మాట్లాడింది ఆమె. ఆమె అన్నది ఒక్కటే ఒక మాట. ఏమంటుంది చూడండి, కుమారుడా మమ్ముని ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచున్నాము. దుఃఖపడుచున్నారు, వాళ్ళు బాధపడుతున్నారంట. బాధపడుతుంటే పాస్టర్ షాలేం రాజు అంటున్నా మరియమ్మ కోప్పడిందంట, ఆర్గ్యూ చేసిందంట. అరే పాస్టర్ షాలేం రాజు గారు, ఎంత వాక్యాన్ని ఎంత అడ్డదిడ్డంగా మార్చేసి బుర్ర కథలాగా మీకు సంబంధించిన భావోద్వేగాలు మీ కోపతాపాలన్నీ తీసుకొని వచ్చి వాక్యంలో ఎలా ఇరికించేశారు పాస్టర్ షాలేం రాజు గారు. చాలా దారుణమైన విషయం ఇది. యేసుక్రీస్తు అంట వెంటనే యేసుక్రీస్తు రివర్స్ అయిపోయాడంట. 12 ఏళ్ల బాలుడు యేసుక్రీస్తు ఏమని సమాధానం ఇచ్చాడు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీకు తెలీదా అని అన్నాడు. అంతే. మీరేలా నన్ను వెతుకుచుంటారు, నన్ను ఎందుకు వెతుకుచున్నారు మీరు? అది చాలా కామన్ మాట, చాలా పొలైట్గా చెబుతున్నటువంటి మాట అది. దానికి యేసుక్రీస్తు రివర్స్ అయ్యాడంట. మీరు ఎందుకు భయపడుతున్నారు? పాస్టర్ షాలేం రాజు గారు మీకు రెండవ వృత్తి బుర్ర కథల్లో మీకు బాగా ఉపయోగపడేటట్టుంది. నేను అనకూడదు, నన్ను క్షమించండి. ఆ తర్వాత ఈయన కేవలం మరియ తల్లి గురించి మాత్రమే మాట్లాడడం కాదు నెగిటివ్గా, పునీత బప్తిస్మ యోహాను గారి గురించి కూడా చాలా నెగిటివ్గా మాట్లాడారు. ఒకసారి దాన్ని విందాం ఆయన ఏం మాట్లాడారు అనేది. పునీత బప్తిస్మ యోహాను గారి గురించి ఇదే టైపులో బాప్తిసం ఇచ్చే యోహాను కూడా, నేను మీకు నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను కానీ నా తర్వాత వచ్చేవాడు అగ్నిలో పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇస్తాడని సాక్ష్యం ఇచ్చాడు. ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను పనికిరాను అన్నాడు. అదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఈయనే మనందరి రక్షకుడు విమోచకుడు అని యేసును గురించి తానే సాక్ష్యం ఇచ్చాడు. అప్పటిదాకా యోహానును వెంబడించినటువంటి శిష్యుల్లో ఒక శిష్యుడు కూడా యేసును వెంబడించడం మొదలుపెట్టాడు, ఆంద్రేయ. ఇదంతా అయిన తర్వాత యోహాన్ చెరసాల్లో పడి రాబోవాడవు నీవేనా, మేము ఇంకొకటి కోసం కనిపెట్టాలని మళ్ళీ కబురు పెట్టాడు. అంటే వీళ్ళకి తెలుసు, వీళ్ళే సాక్ష్యం ఇచ్చారు, వీళ్ళు స్పష్టంగా చెవులారా విన్నారు, కార్యాలు చూశారు, కానీ ఒక దశ వదిలేదు. మరియ తల్లి కొంచెం గ్యాప్ ఇచ్చి మరియ తల్లి మీద మళ్ళీ వెళ్ళి బప్తిస్మ యోహాను మీద పడ్డాడు. ఈయన బుద్ధి అంతా ఎలా ఉందంటే పవిత్రాత్మతో ఎవరైతే నింపబడి ఉంటారో, దేవుని పని ఎవరైతే చేస్తుంటారో వాళ్ళ మీదకు వెళ్ళి పడ్డం తప్ప పాస్టర్ షాలేం రాజు గారికి ఇంకొక ఆలోచన ఉన్నట్టు లేదు. సో పునీత బప్తిస్మ యోహాను గురించి ఎందుకు ఈయన తప్పుగా అర్థం చేసుకున్నారనేది కూడా మనకు అర్థం కావాలి. సో అది ఎందుకు అనేది మనకు తెలియాలని అంటే, ఇజ్రాయేలీలు ఆనాడు ఒక మెస్సయ్య కోసం వెయిట్ చేస్తున్నారు. సో మెస్సయ్య వచ్చాడు, ఆ మెస్సయ్యకి బాప్తిజం ఇచ్చాను. ఆ సమయంలో తండ్రి దేవుడు కూడా పవిత్రాత్మ దేవుడిని పావుర రూపంలో పంపించి యోహానుకి క్లియర్ సైన్ ఇచ్చారు అనే విషయం కూడా యోహానుకి తెలుసు. కానీ అక్కడ జరిగింది ఏంటి అని అంటే, ఇటు యోహాను కానివ్వండి, ఆ తర్వాత ఇజ్రాయిల్ ప్రజలు కానివ్వండి, వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నది ఒక పొలిటికల్ మెస్సయ్య కోసం. మెస్సయ్య ఏంటి, పొలిటికల్ మెస్సయ్య ఏంటి అనే డౌట్ మీకు వస్తూ ఉంటుంది. మనం ఇంతకుముందు బ్రిటిష్ రాజ్యం కింద ఉన్నట్లుగా ఒకప్పుడు యేసుక్రీస్తు కాలంలో ఈ ఇజ్రాయెల్ దేశం రోమా సామ్రాజ్యం కింద ఉండేది. సో ఈ రోమా సామ్రాజ్యం కింద ఉన్నప్పుడు రోమా సామ్రాజ్యం తరపున లోకల్గా ఒక రాజు ఉండేవారు. ఉదాహరణకి హేరోదు కావచ్చు, అగ్రిప్ప కావచ్చు, ఆ తర్వాత ఆర్కెలాయు కావచ్చు, వీళ్ళందరూ రోమా తరపున లోకల్గా ఉంటున్నటువంటి రాజులు అనమాట. సో ఇప్పుడు యోహాను గారు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్ ఏంటంటే, మేమెందుకు ఈ రాజుల కింద ఉండాలి, మేమెందుకు ఎవరో తెలియనటువంటి అన్య రాజులైనటువంటి రోమా వాళ్ళ కింద ఉండాలి, ఇప్పుడు మా కోసం ఒక మెస్సయ్య రావాలి. ఈ మెస్సయ్య ఏం చేస్తాడంటే ఈ పొలిటికల్గా మమ్మల్ని ఈ రోమా చెర నుంచి విడిపించి మమ్మల్ని అందరినీ దావీదు సింహాసనం నుంచి పరిపాలిస్తాడు అనే నమ్మకం యూదుల్లో ఉంది. సో అదే యోహాను యొక్క మాటల్లో వ్యక్తీకరించబడుతుంది. ఎందుకంటే ఆ మాటలు మాట్లాడే సమయానికి ఆయన జైల్లో ఉన్నాడు. ఆల్రెడీ యేసుక్రీస్తుకి బాప్తిజం ఇచ్చాడు. అంటే యేసుక్రీస్తు సైన్యాన్ని సమకూర్చుకొని ఇక యుద్ధం చేయాలి అనేటువంటి భావనలో బప్తిస్మ యోహాను ఉన్నారు. అందువల్ల ఏమంటున్నారు, ఇదిగో ఇంకా ఎప్పుడు మెస్సయ్య నిజంగానే నువ్వే మెస్సయ్యావా, లేకపోతే మేము ఇంకో మెస్సయ్య కోసం వెయిట్ చేయాలా అని అంటే దాని అర్థం ఏంటి, నువ్వెందుకు ఇంకా తిరుగుబాటు మొదలు పెట్టట్లేదు అని ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు. నువ్వు తిరుగుబాటు మొదలు పెడితే ఈ పాటికి నా దాకా రావాలి కదా
అన్నట్లుగా ఆయన అనుకుంటున్నాడు. అయితే యేసుక్రీస్తు దానికి భిన్నమైన ఆన్సర్ ఇచ్చాడు. కంప్లీట్ అసలు యోహాను ఊహించని స్థాయిలో ఒక ఆన్సర్ ఇచ్చి పంపించాడు. దానికి యోహాను సాటిస్ఫై అయ్యాడు. కానీ ఇక్కడ పాస్టర్ షాలేం రాజు గారు చేసినటువంటి పొరపాటు ఏంటంటే, బప్తిస్మ యోహాను కూడా తప్పు చేసేసాడు. బప్తిస్మ యోహానికి ఒక అభిప్రాయం ఉండొచ్చు. ఏమని? మాకు ఒక పొలిటికల్ మెస్సేయ రావాలి, రోమాని తిరగదోడేసేటువంటి ఒక మెస్సేయ రావాలని ఆయన కోరుకొని ఉండొచ్చు. దాన్ని ఒక ప్రశ్న రూపంలో పంపించాడు యేసుక్రీస్తు దగ్గరికి. యేసుక్రీస్తు కూడా చాలా కూల్గా సమాధానం ఇచ్చాడు. యేసుక్రీస్తే కూల్గా సమాధానం ఇచ్చినా కూడా మన పాస్టర్ షాలేం రాజు గారికి అగ్ని చల్లారట్లేదు. మన పాస్టర్ రెచ్చిపోతున్నాడు. కాబట్టి పాస్టర్ షాలేం రాజు గారు, మనము ఆ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకొని ఏ సందర్భంలో ఆయన అలా అన్నాడు అనే దాన్ని అర్థం చేసుకోకుండా, ఏదో మన చేతిలో బైబిల్ ఉంది, వినడానికి ఎదురుగా గొర్రెల్లాగా ఒక 50,000 మంది ఉన్నారు, 50,000 మంది ఉన్నారు అని చెప్పేసి నోటికి వచ్చిందల్లా మాట్లాడకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత మరియ తల్లి అంశం గురించి మళ్ళీ తీసుకొని వచ్చి, మరియ తల్లి నుంచి హవ్వ వరకు మొత్తం లైనేజ్ జత చేసి వాళ్ళందరినీ పూజిస్తారన్నట్టుగా ఆయన ఒక వ్యాఖ్య చేశాడు. దాన్ని విని దానికి సమాధానం ఇద్దాం. అట్లయితే యేసుకు జన్మనిచ్చింది గనుక మరియా దేవత అయితే, దేవమాత అయితే, మరియమ్మకు జన్మనిచ్చిన వాళ్ళమ్మ కూడా పూజార్హురాలే. అంటే యేసయ్య వాళ్ళ అమ్మమ్మ. ఈ మరియమ్మకి వాళ్ళమ్మకి జన్మనిచ్చిన వాళ్ళమ్మ పూజార్హురాలే, వాళ్ళమ్మ పూజారు, వాళ్ళమ్మ పూజారు, చివరికి హవ్వమ్మ పూజార్హురాలైద్ది. దేవునికి స్తోత్రం. కాబట్టి అది తప్పు. పాస్టర్ షాలేం గారి లాజిక్ ఎలా ఉందంటే, పాస్టర్ షాలేం రాజు గారు పాస్టర్ కాబట్టి వాళ్ళ డాడీ పాస్టర్, వాళ్ళ డాడీ పాస్టర్ కాబట్టి వాళ్ళ జయబ్బ పాస్టర్, వాళ్ళ జయబ్బ పాస్టర్ కాబట్టి వాళ్ళ ముత్తాత పాస్టర్, అలా పాస్టర్లు ఎన్నికెళ్తే ఆదాము తొలి పాస్టర్ అన్నట్లుగా లాజిక్ని ప్రజెంట్ చేశారు. ఇది ఒక వరస్ట్ లాజిక్. అసలు నేను రెండో మాట దగ్గర ఆయన కట్ చేస్తాను. ఏమని అన్నారంటే, యేసుకు జన్మనిచ్చిన మరియ తల్లిని దేవమాత చేసి పూజిస్తే వాళ్ళమ్మ ఎంత గొప్పది, ఆమెను పూజించాలని అన్నారు. యేసుకు జన్మనిచ్చిన దేవమాత అంతవరకు కరెక్ట్గా మాట్లాడారు, అక్కడ కట్ చేస్తున్నాను. సో దాని తర్వాత మరియ తల్లిని పూజించడం అనేది కథోలికులు అన్నిటికీ చేయరు. మరియ తల్లిని 100% గౌరవిస్తారు. ఎంత గౌరవం ఇవ్వాలో, పూజ అనేది కాకుండా ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇస్తారు. దానికి ఎవరో ఎగ్జాంపుల్ కాదు, ప్రొటెస్టెంట్ సంఘాలు మొత్తానికి మూల నాయకుడు లూథరే స్వయాన చెప్పినటువంటి మాటను నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో యేసుక్రీస్తుని, లేఖనాలని తగ్గించకుండానే మరియ తల్లిని అత్యున్నత స్థాయిలో గౌరవించవచ్చు అని లూథర్ గారే చెప్పారు. దాన్నే మేము పాటిస్తున్నాం తప్ప కొత్త దాన్నేం కాదు. మరియ తల్లిని పూజించడం అనేది ఎన్నటికీ జరగదు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఒక మాట అన్నారు, మరియ తల్లి వాళ్ళ అమ్మను పూజించాలి అని అన్నారు. మరియ తల్లి వాళ్ళ అమ్మను పూజించము కానీ వాళ్ళ అమ్మను గౌరవిస్తాము. మరియ తల్లి వాళ్ళ అమ్మ పేరు యానీ, తెలుగులో అన్నమ్మ అంటూ ఉంటారు. సో యానీ, జోకీమ్ అనేటువంటి వారికి మరియ తల్లి జన్మించింది. మనకి అపోక్రిఫా గ్రంథాల్లో ఈ పేర్లు లభించాయి. సో యానీ కానివ్వండి, యానీ వాళ్ళ జేజమ్మ కానివ్వండి, వాళ్ళ జేజమ్మ దగ్గరికి వెళ్తే అవ్వ వరకు అందరు స్త్రీలని గౌరవిస్తామే తప్ప ఎవరిని తగ్గించి చూడాల్సిన పని ఏం లేదు. అవ్వ తప్పు చేసింది కాబట్టి మనకి ఇన్ని కష్టాలు వచ్చినాయి కదా అని అవ్వను కూడా తిట్టాల్సిన పని ఏం లేదు. ఎందుకనంటే అవ్వ ఆ రోజు పండు తినకుండా ఉండాలని దేవుడు ఎలా ఆజ్ఞ ఇచ్చాడో, ఈరోజు పాపం చేయొద్దు సృజన అని నాకు చెప్పాడు, నీకు చెప్పాడు. కానీ నువ్వు నేను పాపాలను ఆపడం లేదు. నువ్వు నేను తప్పులు చేస్తూనే ఉన్నాము. మరి మనం తప్పులు చేస్తూ అవ్వమ్మని నిందించడం ఎలా తప్పు అవుతుంది? ఆమె తెలుసో తెలియకో మనలాగే తప్పు చేసింది, నీలాగే నాలాగే తప్పు చేసింది. సరే, దాని పర్యవసనాలు ఎదుర్కొంటున్నాం. యేసుక్రీస్తు వచ్చాడు కాబట్టి సంతోషకరమైనటువంటి విషయమే. కాబట్టి పాస్టర్ షాలేం రాజు గారు, మీ లాజిక్ ఇక్కడ అసలు వర్క్ అవ్వదు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఈ మధ్యవర్తిత్వ ప్రార్థనల గురించి కామెడీ చేస్తూ ఆయన ఈ ప్రసంగంలోనే కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటలను ఒకసారి పరిశీలిద్దాం. కొంతమంది రిక్వెస్ట్, మరి అమ్మ యేసయ్యకి చెప్పు, పేతురా యేసయ్యకి చెప్పు, పౌలా యేసయ్యకి చెప్పు, ఇంకొకళ్ళు మీరు చెప్పండి. నువ్వు చెప్పడానికి ఏం రాగం, నువ్వే చెప్పు. ఇక మళ్ళీ మధ్యలో పౌలు వారా మీరు విజ్ఞాపన చేయండి, మా పక్షమును వేడుకోండి, పేతురు వారా మీరు వేడుకోండి, మరియ వారు మీరు వేడుకోండి, మీరు కోరుకోండి మా పక్షాన అని మళ్ళీ ఏళ్ళను పెట్టి ఏళ్ళ నుంచి అటు రిక్వెస్ట్ చేయడానికి అవసరం లేదు.
సో ఈయన టార్గెట్ చేయాలనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే కథోలికులు పునీతులకు ప్రార్థనలు చేస్తారు. పునీతులు అని అంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి సన్మార్గంలో జీవించి మరణించి పరలోకాన్ని చేరుకున్నటువంటి వారిని పునీతులు అంటారు. దీని మీద ఆల్రెడీ వీడియోస్ చేశాను, అవి కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని కూడా చూడండి. సో పునీతుల ద్వారా మధ్యవర్తిత్వ ప్రార్థనలు చేయడం మీద ఈయన అటాక్ చేస్తూ అంటున్నాడు కామెడీ వేలో, మరియమ్మ గారా మీరు యేసుక్రీస్తుని ప్రార్థించండి, పేతురు వారా యేసుక్రీస్తుని ప్రార్థించండి, తర్వాత పౌలు వారా యేసుక్రీస్తుని ప్రార్థించండి అని కథోలికులు అడుగుతారు. అలా ఎందుకు అడుగుతారు అన్నట్లుగా వ్యంగ్యంగా మాట్లాడడానికి ప్రయత్నించారు. ఆయన మాట్లాడుతూ ఒక మాట కూడా అన్నాడు, నువ్వు చెప్పడానికి నీకేం రోగం, నువ్వే చేసుకో ప్రేయరు అని కూడా అన్నారు. సరే, దీనికి 4 పాయింట్లు మొత్తం మాట్లాడతాను. అందులో మొదటి పాయింట్, ఇప్పుడు పాస్టర్ షాలేం రాజు గారు ఒక చర్చికి అధిపతి లేదా ఒక చర్చిని నడిపిస్తున్నటువంటి నాయకుడు. మీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు, షాలేం గారు మా బిడ్డల కొరకు ప్రార్థించండి, మా వ్యవసాయం కొరకు ప్రార్థించండి, ఉద్యోగం కొరకు ప్రార్థించండి, ఇబ్బందుల్లో ఉన్న ప్రార్థించండి అని మీ దగ్గరికి వస్తారు. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళని నీకేం మాయరోగం, పోయి ప్రేయర్ చేసుకో, నువ్వు వచ్చి నన్ను అడగాల, నేను పోయి దేవుడిని అడగాలనా, నువ్వే ప్రేయర్ చేసుకో అని ఏ రోజన్నా అన్నారా? ఒకవేళ అలా అంటే రావు. కాబట్టి మీరు అలా అనరు అనే విషయం వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు, దేవుడికి తెలుసు. కానీ నిందలు మాత్రం వేస్తుంటారు. ఒకటో అంశం. రెండవ అంశం, మరియ తల్లి, పేతురు, పౌలు, ఈ 3 పేర్లే ఆయన తీశాడు కాబట్టి ఆ ముగ్గురే విజ్ఞాపన చేసిన అంశాలను బైబిల్ నుంచే చూపిస్తాను. అప్పుడైనా మీకు బుద్ధి వస్తుందని భావిస్తున్నాను. సో మరియ తల్లి యేసుక్రీస్తు కలిసి కానా అనేటువంటి పెండ్లి విందుకు వెళ్ళారు. పెండ్లిలో ద్రాక్షారసం అయిపోయింది. మరి ద్రాక్షారసం అయిపోయినప్పుడు అక్కడ ఉన్నవారు వెళ్ళి మరియ తల్లిని అడిగారా? తెలియదు. మరియ తల్లి దాన్ని గుర్తించిందా? తెలియదు. గుర్తించి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి చెప్పింది, వారికి ద్రాక్షారసం లేదు అంటే ఒక విజ్ఞాపన చేసింది, ద్రాక్షారసం లేదు, వాళ్ళకి ద్రాక్షారసం ఇవ్వు అని చెప్పింది ఇండైరెక్ట్గా. మొత్తానికి అక్కడ అద్భుతం జరిగింది, అందరూ సంతోషం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే మరియ తల్లి వేరొకరి తరపున వెళ్ళి ప్రేయర్ చేసిందా లేదా? మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారానే మీరు అంటున్నారు కదా, మధ్యవర్తిత్వ ప్రార్థన మీద అటాక్ చేశారు కదా. మరి మరియ తల్లి తన కోసం ప్రేయర్ చేసుకోలేదు కదా, వేరే వాళ్ళ కోసం చేసినప్పుడు యేసుక్రీస్తు విన్నారా లేదా? క్వశ్చన్. విన్నారు కదా ఆబ్వియస్లీ. తర్వాత రెండోది, మీరు లేవనెత్తినటువంటి వ్యక్తి పేరు పేతురు. సో ఈ పేతురు ఏం చేశాడో చూద్దాం. అపోస్తల చర్యలు 8వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుతున్నాను. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి వద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. సో యోహాను, పేతురు వచ్చి యెరూషలేము నుంచి సమరయాకు వచ్చి సమరయాలో ఉన్న వ్యక్తుల కోసం పవిత్రాత్మ దేవుని గురించి ప్రార్థన చేశారు, వాళ్ళ మీద పవిత్రాత్మ దేవుడు దిగి రావాలని. పేతురు, యోహాను యెరూషలేము నుంచి సమరయాకు వెళ్ళి, మీకేం మాయరోగం, మీకేం రోగం, మీరు ప్రేయర్ చేసుకోలేరా? పవిత్రాత్మ దేవుని దిగి రమ్మని మీరు ప్రేయర్ చేసుకోలేరా అని అన్నారా? పోయి ఏం చేశారు? చక్కగా వేరొకరి కోసం మధ్యవర్తిత్వ ప్రార్థన చేశారు. స్పష్టమే కదా. ఇంకొక వ్యక్తి గురించి మీరు మాట్లాడారు, ఎవరు? పౌలు ఏం చెప్తున్నాడో చూద్దాం. తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయం 25వ వచనం, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి అని ఎవరన్నారు? పునీత పౌలు గారు అన్నారు. రోమీయులకు రాసినటువంటి లేఖలో, గలతీయులకు రాసిన లేఖలో, ఫిలిప్పీలకు రాసిన లేఖలో, కొరింథీయులకు రాసిన లేఖలో, 1-2 లేఖల్లో, ప్రతి లేఖలో పునీత పౌలు గారు నా కొరకు ప్రార్థించండి, మా సేవ కొరకు ప్రార్థించండి, మేము చేస్తున్న పనుల కొరకు ప్రార్థించండి, సువార్త నిమిత్తమై ప్రార్థించండి అని అడిగాడా లేదా? ఏం పౌలుకి యేసుక్రీస్తు తెలీదా? పర్సనల్గా ఎన్కౌంటర్ అయిన వ్యక్తే కదా. మీరు ప్రార్థన చేసేది ఏంది, నేనే డైరెక్ట్గా ప్రార్థన చేస్తా అని అనుకోవచ్చు కదా పౌలు గారు. ఇంటర్సెషనరీ ప్రేయర్స్కి ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పది. అలాంటి ఇంటర్సెషనరీ ప్రేయర్స్ని మీరు కామెడీగా పేతురు వారా ప్రార్థించండి అంటే మీకు ఇవి వస్తున్నప్పుడు బాగానే చేస్తారు కదా మధ్యవర్తిత్వ ప్రార్థనలు. బాగా డబ్బులు ఉన్నోడు వచ్చి ప్రార్థనలు చేయమంటే మోకాళ్ళ మీద సాగిలు పడి మరీ పొర్లు దండాలు పెట్టి మీరు ప్రేయర్లు చేయరా, డబ్బులు వస్తాయని తెలిస్తే? ఈ మాట అనకూడదు, క్షమించండి. కానీ మధ్యవర్తిత్వ ప్రార్థనలు తక్కువ చేయడం అనేది చాలా పొరపాటు షాలేం రాజు గారు. దానికి బాధ్యత తీసుకోండి, దేవుని ఎదుట తప్పును ఒప్పుకోండి. ఆ తర్వాత నా ఫేవరెట్ సీను, హడ్సన్ టైలర్ గురించి ఒక చిన్న కథ చెప్పాడు. ఆ కథ వినండి, విన్న తర్వాత దాని గురించి మాట్లాడదాం. హడ్సన్ టైలర్ గారు అనుకుంటా తన బాల్యంలో వాళ్ళమ్మ ప్రార్థన చేస్తుందట మరియకి. ఆయన తెరచాటు నుండి
అమ్మా నీకేమి కావాలి నువ్వు అన్నాడట. ఆ ప్రార్థన నుండి ఎవరు మీరు అందంట. నేను యేసును అన్నాడట. మీరు ఊరుకోండి ప్రభా, నేను మీ మమ్మీతో మాట్లాడుతాను అందంట. దేవునికి స్తోత్రం. పెట్ట కథ ఒకటి మంచిది భలే చెప్పాడు మన పాస్టర్ షాలేం రాజు గారు. ఏమంటున్నారంటే హడ్సన్ టేలర్ అనేటువంటి ఒక ప్రొటెస్టెంట్ నాయకుడు ఉండొచ్చు బహుశా. ఆ నాయకుడు ఇంట్లో ఉండి చిన్నప్పుడు ఏదో ఆడుకుంటూ తన తల్లి కథోలికురాలని ఇండైరెక్ట్గానే చెప్తున్నాడు. సో ఆ కథోలికురాలు మరే తల్లికి ప్రార్థన చేస్తున్నారు అని అన్నారు. సో బహుశా జపమాల జపిస్తూ ఉండొచ్చు. జపమాల చెప్తున్న టైంలో ఆ తెరచాటు నుంచి మన హడ్సన్ టేలర్ వెళ్ళి అమ్మ నీకేం కావాలి అని అన్నాడంట. అంటే యేసుక్రీస్తులాగా. అంటే మీరు ఎవరు అని అంటే నేను యేసుక్రీస్తును అని చెప్పాడంట. మీరు ఊరుకోండి ప్రభు, నేను మరే తల్లితో మీ మమ్మీతో మాట్లాడుతున్నాలే అన్నదంట. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా మన షాలేం రాజు గారు ఏం పని చేయాలనుకున్నారంటే యేసుక్రీస్తు కంటే మరియమ్మ గొప్పది అన్నట్టుగా హడ్సన్ టేలర్ వాళ్ళ అమ్మ బిహేవ్ చేస్తుంది అన్నట్టుగా ఆయన ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే హడ్సన్ టేలర్ వాళ్ళ అమ్మ పెద్ద పని చేసింది. అది హడ్సన్ టేలర్కి ఇటు మన షాలేం రాజు గారికి కూడా అర్థమైనట్టు నాకు అనిపించడంలా. ఆమె జపమాల చెప్పుకుంటుంది, ప్రార్థన చేసుకుంటున్న టైంలో వాళ్ళ బెడ్ వచ్చి అంటుంది అమ్మ నీకేం కావాలి అనగానే ఆమె గుర్తుపట్టింది. ఓకే ఇది మన బెడ్డు హడ్సన్ టేలర్ గాడి వ్యవహారమే అని అర్థమయ్యి ఎవరు బాబు నువ్వు, ఎవరు నాయన నువ్వు అంటే నేను యేసుక్రీస్తుని అన్నాడంట. అప్పుడుండి నువ్వు ఊరుకో నాయన, నేను మీ మమ్మీతో మాట్లాడుతున్నాలే అన్నదంట. అంటే ఒరే హడ్సన్ టేలర్గా నువ్వు బయటికి పోయి పిల్లలతో ఆడుకోరా, పిల్ల వ్యవహారాలు చేసుకో. నేను ఇక్కడ ప్రేయర్ చేసుకుంటుంటే దాన్ని డిస్టర్బ్ చేద్దామని ఇలాంటి పెట్ట కథలు నా దగ్గర ఎందుకు వేస్తావు? నేను నిన్ను అన్న తల్లినిరా, నువ్వు వేసే వేషాలు నాకు తెలుసు. కాబట్టి డియర్ హడ్సన్ టేలర్ గో అవుట్ అండ్ ప్లే అని చెప్పింటది. దాన్ని మన షాలేం రాజు గారు ఏదో మరే తల్లి గొప్పది యేసుక్రీస్తు కంటే అన్నట్టుగా కన్వే చేయడానికి ట్రై చేశారు. దీంట్లో నాకు వాళ్ళ అమ్మ పేరేంటో నాకు తెలియదు, కానీ ఆమె జపమాల చెప్తుందంట. ఒకవేళ ఆమె పునీతురాలై పరలోకంలో ఉంటే నా గురించి ఖచ్చితంగా ప్రేయర్ చేయండి అమ్మ. ఈ పంచి మాత్రం మీరు భలే చేశారు, ఆ విషయంలో మిమ్మల్ని ఒప్పుకోవాల్సిందే. ఆ తర్వాత మన పాస్టర్ షాలేం రాజు గారు వంశావళి గురించి మాట్లాడుతూ, బైబిల్లో ఉన్నటువంటి వంశావళి గురించి మాట్లాడుతూ ఒక పెద్ద బ్లండర్ చేశారు. అసలు దాన్ని విన్న తర్వాత ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నేను ముందుగానే చెప్తున్నాను ఆ మాట. ఈయనకు స్పష్టపరచబడిందంట. అంటే ఈయనకేదో దేవుడు రెవల్యూషన్ ఇచ్చి స్పష్టం చేశాడంట. ఏం స్పష్టం చేశాడంటే బైబిల్ స్పష్టంగా లేదని స్పష్టం చేశాడంట. వినండి, ఇది భలే కామెడీగా ఉంటుంది. మళ్ళీ వీళ్ళు పాస్టర్లు అని చెప్పుకుంటూ ఉంటారు, వీటిని చెప్పుకుంటూ కూడా. యేసయ్య రక్తం మరియమ్మ రక్తం కాదు, యోసేపు రక్తం కాదు. అసలు ఒక మాటలో చెప్పాలంటే ఏ మనుషుని రక్తం కాదు. అందుకే యేసుక్రీస్తు వంశావళిలో కూడా క్లారిటీ ఇలా చూడండి. మత్తయి సువార్తలో వంశావళి ఒక రకంగా ఉంటుంది, లూకా సువార్తలో వంశావళి ఒక రకంగా ఉంటుంది. ఈ వంశావళి దగ్గర స్పష్టత ఎందుకు లోపించింది అంటే కొంతమందికి జుట్టు పీక్కుంటూ ఉంటారు, ఎందుకు వంశావళి తేడా వచ్చినాయి. ఈ లూకా సువార్తలోనేమో ఒక వంశావళి కనపడిద్ది, మత్తయి సువార్తలో ఒక వంశావళి కనపడిద్ది. అంటే వంశావళిలో వ్యక్తుల పేర్లు మారిపోతాయి. ఎందుకు ఇలా అంటే దాని మీద పెద్ద వాదోపవాదాలు, తర్జన భర్జనలు ఉన్నాయి. నాకు స్పష్టపరచబడింది, పెద్దలు కొంతమంది అనుభవజ్ఞులు పలికిన మాట ఏమిటంటే అసలు యేసు ప్రభు ఏ వంశానికి చెందినోడు కాదు కాబట్టి ఆయన వంశావళిలో తిరకాసు పెట్టాడు దేవుడు అని చెప్పాడు. భక్తులు చెప్పిన మాట అది. ఆయన ఏ వంశానికి, ఎందుకంటే ఏ నరుని వంశానికి చెందినవాడు గోత్రాన్ని అడ్డం పెట్టుకున్నాడు అంతే. యోధా గోత్రంలో జన్మించాడంటానికి యోధా గోత్రానికి సంబంధించిన వ్యక్తుల వంశావళిలో ఒక కన్యను ఎంచుకున్నాడు, ఆ కన్య ద్వారా భూమి మీదకి వచ్చాడు అంతే. జస్ట్ యూదా గోత్రాన్ని అడ్డు పెట్టుకున్నాడు అంతే. ఈ మాట బైబిల్లో ఉందేమో షాలేం రాజు గారిని చెప్పమనండి. బైబిల్లో లేని 116 మాటలు మాట్లాడి బైబిల్లో నుంచి ఒక మాట మాట్లాడతాడు. ఇది అసలు సరైనటువంటి పద్ధతే కాదు. ఆయన ఇంకా అంటున్నాడు, వంశావళి గురించి ఈయనకు స్పష్టపరచబడిందంట. స్పష్టంగా అన్నాడు ఆ మాట. వంశావళి గురించి స్పష్టపరచబడింది. పెద్దలు, అనుభవజ్ఞులు, భక్తులు వాళ్ళు కూడా తికమక పడిపోయి తర్జన భర్జనలు చేశారంట. తర్జన భర్జనలు చేసి చివరికి ఏం తేల్చారనంటే స్పష్టత లేదు, తిరకాసు ఉందని అర్థం చేసుకున్నారంట. అంటే దేవుని యొక్క వాక్యం ఇటు మత్తయి సువార్తలో, లూకా సువార్తలో అక్కడ ఇచ్చినటువంటి జీనియాలజీస్లో లోపం ఉంది, అక్కడ తిరకాసు ఉంది, అస్పష్టత ఉంది అని మీరు చెప్పదలుచుకున్నారా? మీరు అన్న మాటలు అవే కదా. అస్పష్టంగా ఉందని మీరే అన్నారు, తిరకాసు ఉందని అన్నారు, అక్కడ ఏదో కొంచెం లోటు పెట్టారు, ఆయన ఏదో జస్ట్ అడ్డు పెట్టుకొని వచ్చారు వంశాన్ని అన్నట్టుగా మీరు మాట్లాడారు కదా షాలేం రాజు గారు. నేను
నేను వెంటనే మీకేం చెప్తానంటే, మీరు ఒక మంచి థియాలజీ కోర్స్ చేయండి, మీ ప్రొటెస్టెంట్ వాటిల్లోనే చేయండి కనీసం. కానీ బైబిల్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఆయన యూదా గోత్రాన్ని అడ్డు పెట్టుకొని వచ్చినట్లుగా బైబిల్ ఎక్కడ చెప్పలేదు. యూదా గోత్రంలో జన్మించాడు అని చెప్పింది. అది మనకు మత్తయి సువార్త నుంచే స్టార్ట్ అవుతుంది. ఈవెన్ దర్శన గ్రంథంలో ఆయన పరలోకానికి వెళ్ళిపోయి పరలోకంలో దేవునిగా సింహాసనం మీద ప్రతిష్ఠితుడైన తర్వాత కూడా ఆయన యూదా గోత్రపు సింహంగానే వర్ణించబడ్డాడు. అలాంటిది యూదా గోత్రాన్ని అడ్డు పెట్టుకున్నాడు అని చెప్పి మీరు ఎందుకు వాక్యాన్ని కొద్దిగానే తిరస్కారం చేస్తున్నారు? అన్నాడు సైతాన్ కదా చిన్న వాక్యాన్ని ట్విస్ట్ చేసినట్టు మీరు ఎందుకు అలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే, అసలు మత్తయి లూకా వాళ్ళిద్దరి జీనియాలజీస్లో ఎందుకు చిన్న చిన్న మార్పులు ఉన్నాయి, ఎందుకు డిఫరెన్స్ ఉందనే విషయం మీకు బొత్తిగా తెలియదు అనేది అర్థమైపోయింది. మీరు ఫాలో అయ్యే భక్తులు అనుభవజ్ఞులకు కూడా ఆ విషయం తెలియదని అర్థమైపోయింది. మీరు కవర్ చేసుకోవడం కోసం ఏం చేస్తున్నారంటే, నాకు స్పష్టపరచబడింది అని అన్నారు. అంటే దేవుడు అస్పష్టతను స్పష్టపరుస్తాడా మీకు? ఏం మాట్లాడుతున్నారు స్వామి మీరు అసలు అక్కడ విషయం ఏంటో నేను మీకు వివరిస్తాను. తర్వాత మీరు లోపలికి వెళ్ళి డిగ్ చేయండి. ఇంకా బేసిక్గా నేను చెప్తాను. మత్తయి గారు ఒక జీనియాలజీ రాశారు. 3 భాగాలుగా డివైడ్ చేస్తూ అబ్రహాం నుంచి మెస్సయ్య వరకు జీనియాలజీ రాశారు. లూకా గారు మెస్సయ్య దగ్గర నుంచి ఆదాము వరకు ఉన్న జీనియాలజీని రాశారు. ఎందుకు ఇలా రాశారు? ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? అక్కడక్కడ ఎందుకు తాత ముత్తాతల పేర్లు డిఫరెంట్గా ఉన్నాయి అనేది మనకు అర్థం కావాలంటే ఆ 2 బుక్స్ యొక్క నేపథ్యం తెలియాలి. మత్తయి సువార్త నేపథ్యం ఏంటి, లూకా సువార్త నేపథ్యం ఏంటి? మత్తయి ఎవరిని ఉద్దేశించి తన సువార్తను రాశాడంటే, యెరూషలేము పరిసర ప్రాంతాల్లో అనగా ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి యూదులను ఉద్దేశించి మత్తయి సువార్తను రాశారు. మత్తయి సువార్త మీద నేను ఆల్రెడీ ఒక కూలంకష వీడియో చేశాను. ఇప్పుడు మనం మాట్లాడే అంశం గురించి కూడా క్లియర్గా వివరించాను. సో దాని లింక్ కూడా కింద ఇస్తాను, దాన్ని కూడా చూడండి. సో మత్తయి సువార్తలో ప్రత్యేకించి ఇజ్రాయెల్ దేశాన్ని కేంద్రీకృతంగా యూదులను కేంద్రీకృతంగా చేసుకొని యూదుల ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అనేక అంశాలను కోట్ చేస్తూ మత్తయి గారు తన సువార్తను రాశారు. అదొకటోది. లూకా సువార్త. లూకా రోము దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి యూదులు, వాళ్ళు బాబులోనియా తర్వాత అస్సిరియా చెరల సమయంలో వాళ్ళు బయటకు వచ్చేసారు. ఆ బయటకు వచ్చినటువంటి యూదులు అనగా ఇజ్రాయెల్ దేశానికి వెలుపల నివసిస్తున్నటువంటి యూదులు ప్లస్ క్రీస్తులోకి కొత్తగా వచ్చినటువంటి అన్యులు, వాళ్ళిద్దరికీ జత చేసి లూకా గారు రాస్తున్నారు. అంటే మత్తయి యొక్క ఆడియన్స్ వచ్చేసి మత్తయి యొక్క రీడర్స్ అప్పుడు చదివేవాళ్ళు కదా. సో మత్తయి రీడర్స్ వచ్చేసి ఇజ్రాయేల్ ప్రజలు, లూకా రీడర్స్ వచ్చేసి మొత్తం విశ్వశ్రీ సభ, అంటే యూదులు చదవచ్చు అన్యులు చదవచ్చు. సో ఇప్పుడు ఏమైందంటే, యూదుల గురించి రాసేటప్పుడు యూదులకి బాగా తెలిసిన వాళ్ళ పేర్లను రాసుకుంటూ మత్తయి గారు వెళ్ళారు. అంటే దేవాలయంలో ఈ యొక్క చరిత్ర అంతా ఉండేది. ఎవరు ఏ వంశానికి చెందినటువంటి వారు, వాళ్ళ ముత్తాత ఎవరు అని ఆ టెంపుల్లో ఉన్నటువంటి రికార్డ్స్లో రాసుకునేటువంటి వారు. సో ఆ టెంపుల్ రికార్డ్స్ని తీసుకొని మన యొక్క మత్తయి గారు మొత్తం ప్రజెంట్ చేశారు. అయితే లూకా ఏం చేశాడంటే, అక్కడ నుంచి ఇజ్రాయెల్ దేశం నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి యూదులు ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా ఎంతో కొంత హిస్టరీ ఉంటుంది. వాళ్ళకి తెలిసినటువంటి తాత ముత్తాతలు ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి మనందరికీ ఉమ్మడిగా తెలిసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే అబ్రహాము అనేటువంటి వ్యక్తి తెలుసు. మీకు జ్ఞానయ్య అనే వ్యక్తి తెలుసా అంటే తెలీదు. ఎందుకు తెలియదు అంటే జ్ఞానయ్య మాజయ్యబ్బ, ఆయన మీకు తెలియదు. అబ్రహాము ఎవరు అని అంటే విశ్వాసులకు తండ్రి, బైబిల్లో ఉన్నాడు కాబట్టి మనందరికీ తెలుసు. అలాగా లూకా గారు ఏం చేశారంటే, ఆ యూదాయేతర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బాగా తెలిసినటువంటి జీనియాలజీ పేర్లను జత చేసుకుంటూ అబ్రహాము ఆదాము వరకు లింక్ కలిపాడు. అది బేసిక్ డిఫరెన్స్. మీకు ఇది తెలియాలంటే ఎంతో కొంత థియాలజీ తెలియాలి. మీరు థియాలజీ కోర్స్ చేయకుండా మీరు పాస్టర్ అవ్వడమే పెద్ద తప్పు. అది కనీసం బేసిక్ సెన్స్ కదా ఇలాంటి వాక్యాలు చెప్పడం. సో కాబట్టి పాస్టర్ షాలేం రాజు గారు, ఇంతటితో నాది అయిపోయింది అని భావించవద్దు. నేను భవిష్యత్తులో కూడా వీడియోలు చేస్తాను. మీరు ప్రత్యేకించి మరియ తల్లి జోలికి, బప్తిస్మ యోహాను జోలికి, పౌలు లేదా పేతురు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే వాళ్ళందరూ పవిత్రాత్మతో నింపబడిన వారు, ఎంతో కొంత గొప్ప సేవను అందించి వెళ్ళినటువంటి వారు, వాళ్ళందరూ పవిత్రాత్మతో నింపబడిన వారు. ఈనాడు మనము ఈ చేసినటువంటి ఏ పాపమైనా క్షమించబడుతుంది, కానీ పవిత్రాత్మకు వ్యతిరేకంగా చేసిన కార్యము, ఆ పాపం అనేది క్షమించబడదు అని చెప్పి బైబిల్ స్పష్టంగా చెప్తుంది. మీరు పవిత్రాత్మకు వ్యతిరేకంగా వెళ్ళడం అంటే డైరెక్ట్గా పవిత్రాత్మను తిట్టడం కాదు. పవిత్రాత్మ నింపబడినటువంటి వ్యక్తులు మాట్లాడిన మాటలను మీరు అడ్డదారుల్లో చెప్పడం, మీ డ్రామటైజేషన్ కోసం,
ఇదిగో మెంటలోడు మెంటలెక్కి నా కొడుకు ఇట్లా చెప్తున్నాడు అన్నట్టుగా మరియ తల్లి మాటలను మీ మాటల్లాగా అబద్ధాలను ప్రచారం చేయడం. పాస్టర్ శాలేం రాజు గారు, ఇది చాలా దారుణమైనటువంటి పాపం. ఇది చూస్తున్నటువంటి ప్రతి కథోలిక సోదరుని, ఫాదర్లని, అదేవిధంగా సిస్టర్లని, ప్రతి ఒక్కరిని నేను బ్రతిమలాడుతున్నా, మన పాస్టర్ శాలేం రాజు గారి కొరకు ప్రార్థించండి. అవసరమైతే ప్రతి ఒక్కరు ఆయన గురించి ఒక జపమాలను జపించండి. ఆయన ఎటువంటి తీర్పుకి, ఖండనకు గురి కాకూడదు, ఆయన మారు మనసు పొందాలని మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. శాలేం రాజు గారి అనుసరిస్తున్నటువంటి శిష్యులు లేదా ఆయన అనుచరులకి నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, ముందుగా మీ పాస్టర్కి చెప్పండి, అయ్యగారు ముందు మీరు వెళ్ళి ఒక థియాలజీ చేయండి, బైబిల్లో ఇన్ని అంశాలు మీరు తప్పు మాట్లాడారే, ఇది కరెక్ట్ కాదు, ఎవడో బయటవాడు వచ్చి మనకు చెప్పడం ఏంటి, ముందు మీరు వెళ్ళి థియాలజీ చేసి వచ్చేసేయండి అని మీరు ఆయనకి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. పాస్టర్ శాలేం రాజు గారు, మిమ్మల్ని నేను ఎక్కడ నిందించినట్లుగా, వ్యక్తిగతంగా నిందించినట్లుగా నాకైతే అనిపించలేదు. ఏకవచనంతో కూడా ఎక్కడ సంబోధించలేదు. ఒకవేళ సంబోధించి ఉంటే నిజంగా క్షమించండి. నా ఏదో మాటల్లో వచ్చేసి ఉండొచ్చు, కానీ మిమ్మల్ని అనాలనే ఉద్దేశం నాకు ఎంత మాత్రం లేదు. కానీ బైబిల్కి వ్యతిరేకంగా తప్పుగా మాట్లాడితే మాత్రం ఇది ఒక్కటి కాదు, ఇక నుంచి మీ వీడియోలన్నీ వింటూనే ఉంటాను. మీరు ఎక్కడన్నా తప్పుగా పొరపాటున హిస్టరీ గురించి కానీ, బైబిల్ గురించి కానీ తెలిసి తెలియక అడ్డదిడ్డంగా వాగితే మాత్రం డెఫినెట్లీ నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. మీరు చేస్తున్నటువంటి తప్పులని ప్రపంచానికి పరిచయం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.